సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. మ్యామ్ ఓకేనా బాడీ పెయిన్స్ కానీ సో మామూలుగా ఉంటుంది దాంతోని ఒక్క మూమెంట్ కంప్లీట్ అయింది అనేసరికి అక్కడ పెడతారు, అక్కడ అయిపోయింది ఇక్కడ పెడతారు, ఇక్కడ అయిపోయింది పైన పెడతారు, పైన ఇట్లా పెడతారు, మళ్ళీ ఇక్కడ పెడతారు. ఇప్పుడు కొరియోగ్రాఫ్ చేస్తున్నారు ఫిలిమ్స్ కి, షోస్ కి, రియాలిటీ షోస్ కి. కొరియోగ్రఫీ అంటే ఎప్పుడు బ్యాక్ ఎండే వర్క్ చేసే వాళ్ళము. ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ మళ్ళీ నా టాలెంట్ని ఇంకా ప్రూవ్ చేసుకోవడానికి. ఇప్పుడు మనకు ఒక ఆపర్చునిటీ వస్తుందండి, చేస్తే కుంభస్థలం బద్దలు కొట్టాలి, అది ఎంత కష్టమైనా. సో సేమ్ మైండ్ సెట్ పర్సన్ నాకు దొరకడం అనేది నా అదృష్టం. నిజంగా ఆర్టిస్టులు కూడా ఈ రియాలిటీ షోస్ యాక్సెప్ట్ చేయడం చాలా గ్రేట్. గ్రేట్. లేదు చేద్దాం, నేను చేస్తా అన్న దెబ్బ తగిలిన కూడా చేస్తా అని చేస్తారు. చాలా దెబ్బలు తగిలాయి. టు బి ఆనెస్ట్ గా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇప్పుడు ఈ బోన్ కూడా ప్రాబ్లం ఉంది. ఇలా ఎలా తిప్పేశారండి? దాని వెనక ఎంతో స్ట్రగుల్ ఉన్నాయి. ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళలేదు బికాజ్ నాకు మొత్తం ఇది బ్లడ్ క్లాట్స్ అయిపోయి స్వెల్లింగ్ వచ్చేసి ఫుల్ నా మీద ఇక్కడ వరకు ఉంది. వాళ్ళ అమ్మమ్మ ఎక్కడ మాస్టర్ కనపడితే నేను ఫస్ట్ ఉంటుంది మీ మాస్టర్ కి. మీకు స్టెప్స్ వేస్తున్నప్పుడు మాస్టర్ ఇది కష్టం అని ఎప్పుడు అనిపించలేదా? 3 hours పడుకొని మళ్ళీ లేచి మళ్ళీ నైట్ ప్రాక్టీస్ వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఇంకెప్పుడు పడుకున్నారు? లేదు, హాస్పిటల్లో పడుకున్నా. చల్లిని పెట్టారు, పెట్టి పడుకోమానంటే నెక్స్ట్ స్టెప్ పడుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు. మైండ్ అంటే రేపు షూట్, మన పర్ఫార్మెన్స్ అయిపోయి వచ్చి కూర్చున్నాం. వేరే వాళ్ళతో జరిగేసరికి రేపటి నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు చాలా స్పెషల్ గెస్ట్లే ఉన్నారంటాను. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత ఒక బ్యూటిఫుల్ గెస్ట్ అయితే వచ్చారు. ఇంకొక హ్యాండ్సమ్ గెస్ట్ అయితే మనకి ఎప్పుడు రెగ్యులర్గా కనిపిస్తూ చాలా ట్రెండ్స్లో అండ్ డిజిటల్ ఇన్స్టాలో కూడా మనకి వైరల్లా కనబడుతూనే ఉంటారు. సో మరి ఒక గెస్ట్ అయితే చాలా బ్యూటిఫుల్ అండ్ క్యూట్ అని చెప్పాను, ఇంకో గెస్ట్ అయితే సేమ్ హెయిర్ స్టైల్ అనమాట. సో మరి ఎవరు అని అనుకుంటున్నారు కదా, బట్ ఇంట్రడ్యూస్ చేసేస్తా, కొంచెం కంగారు పడకండి. హాయ్ మ్యామ్. హలో. ఆఫ్టర్ లాంగ్ టైం అంటే మా అందరికి కనిపిస్తున్నారు, Hmm. కానీ మీడియా ముందు ఇలా మాట్లాడడానికి మాత్రం కమ్ బ్యాక్ అవును కదా. సో వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ గారు, హాయ్. ఈ రోజు మాత్రం ఎలా అయినా సరే మీతో 2 స్టెప్స్ అయినా వేస్తానండి. రెండే స్టెప్స్ Ah. చాలా ఇంకొంచెం ఇంకొచ్చావా? డిఫరెంట్ స్టైల్స్ చూద్దాం. డిఫరెంట్. సో వెల్కమ్ టు సుమన్ టీవీ. హౌ ఆర్ యు? చాలా చాలా బాగున్నాను. ఎలా ఉన్నారు? సూపర్. సూపర్ మ్యామ్. Hmm. ఎలా ఉంది ఆఫ్టర్ ముద్దమందారం తర్వాత? అంటే ముద్దమందారం నుంచి అందరి ఇంట్లో చాలా దగ్గర అయిపోయారు. Correct. ఎలా అంటే తనుజ మా అమ్మాయి, అవును. మా సిస్టర్, మా ఫ్రెండ్, పాప ఎందుకు తను అంత హింసిస్తున్నారు, అంత ఇన్నోసెంట్ అనేది అందరికి ఒక ఎడిక్ట్ అయిపోయారు మీరు. Sure. సో ఇప్పుడు బయట కనిపించేటప్పుడు తెలుగు ఆడియన్స్ కానీ అటు కన్నడ, బెంగళూరు ఏమంటున్నారు? యాక్చువల్గా చెప్పాలంటే పేరు తెచ్చుకోవడానికైనా పేరు చేయడానికైనా చాలా ప్రాజెక్ట్స్ చేయాలి, సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, సో అప్పుడే పేరు వస్తుంది అని అంటారు కదా. మేబీ నన్ను అడిగితే మేబీ ముద్దమందరం ఈజ్ ఎనో ఫర్ మీ అని అంట. బికాజ్ ఎందుకంటే ఇట్స్ బీన్ లైక్ 5 years కదా ముద్దమందరం అయిపోయి, ఇప్పటికీ కూడా ఎక్కడ ఎలాంటి ఫీల్ లేదు దట్ అయిపోయింది ముద్దమందరం, ఏ షూటింగ్ జరగట్లేదు, షూటింగ్ లేదు. మొన్న రీసెంట్గా ఒక సీరియల్లో కూడా మేము లైక్ గెట్ టుగెదర్ అయ్యాం కదా, అప్పటికి కూడా అంతే. మేము లైక్ వీవర్ లైక్ ఓకే, ఒక షెడ్యూల్ దాటి ఈరోజు షూట్ చేస్తున్నామేమో అనేసి. అండ్ గుర్తుపట్టే వాళ్ళు కానీ, మాట్లాడే వాళ్ళు కానీ, కలిసే వాళ్ళు కానీ, ఎవ్రీబడీస్ ఆర్ లైక్ ఓకే పార్వతి కదా, బంగారం కదా. సో నాకు చెప్తున్నాను కదా, మేబీ దట్ ఈస్ ఎనో ఫర్ మీ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇంకా చెయ్యాలా, దేనికోసం చేయాలి, ఆల్రెడీ రావాల్సిన పేరు వచ్చేసింది, ఫేమ్ వచ్చేసింది, ఆ ప్రేమం అయితే ఇప్పటికీ ఎక్కడ తగ్గట్లేదు, అలాగే ఉంది. సో ఇది చెప్పాలనుకుంటా ఏమైనా ఎవరైనా అడిగితే ఆఫ్టర్ ముద్దమందరం ఏం చెప్తారు అని అంటే. సో ప్రాపర్ బెంగళూరు. Yeah. సో ఎడ్యుకేషన్ అంతా అక్కడే. Yes. ఏం చదువుకున్నారు? మీ ఆఫ్టర్ PU డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను.
Yeah. ఓకే Mm. ఓకే. సో అమ్మ నాన్న అమ్మ నాన్న ఎవ్రీ లైక్ అందరూ బెంగళూరు. బెంగళూరు, అంటే మమ్మీ కూడా జాబా? నో 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 హౌస్ మమ్మీ వైఫ్, హౌస్ వైఫ్. లేజీ హౌస్ వైఫ్ మమ్మీ. హౌస్ వైఫ్ అమ్మ. ఓకే. సో Yeah. నాన్నగారు ఏం చేస్తారు? డాడీ బిజినెస్ చేస్తారు, హోటల్ బిజినెస్. ఓకే. బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎవరు? ఇద్దరు, లైక్ వీఆర్ 3, అక్క నేను చెల్లి. అక్క లాయర్ అండ్ నేను యాక్టర్ అండ్ చెల్లి ఇంజనీర్. చదువుకుంటున్నారు ఇంకా? లేదు లేదు వర్క్ చేస్తున్నారు. ఇంజనీర్. ఓకే ఓకే. Yeah, జాబ్ చేస్తున్నారు. ఇద్దరు వర్క్ చేస్తున్నారు. ఎప్పుడైనా సరే ఈ ముద్దుమందారం కానీ, ఈ లైక్ మీమ్స్ కానీ, లేకపోతే మీ ఫ్యాన్ పేజెస్ చేసే ఎడిట్స్ కానీ, ఆ టైంలో స్టార్టింగ్ స్టేజ్ లో చూసేటప్పుడు పేరెంట్స్ కానీ సిస్టర్స్ కానీ ఎలా ఎక్స్ప్రెస్ చేసేవారు? బేసిక్ గా చెప్పాలంటే వాట్ ఒక చెప్పిన ముద్దమందిరం మమ్మీ నేను వచ్చి ప్రోమో షూట్ చేసి వెళ్తే ఆ ప్రోమో వచ్చింది కూడా మాకు తెలియదు. ప్రోమో లైక్ టెలికాస్ట్ అవుతుంది అనేది కూడా తెలియదు, మాకు ఏమీ తెలియదు. బికాస్ వీఆర్ కంప్లీట్లీ కన్నడిగా కదా, బెంగళూరు కదా. తెలుగు షోస్, ప్రోగ్రామ్స్, మూవీస్ ఏమి చూసిందే లేదు. మాకు ఎవరైనా వచ్చి తెలుగు ఫ్రెండ్స్ ఉంటారు కదా, మమ్మీ ఫ్రెండ్స్ ఎవరు నాన్నగారు ఫ్రెండ్స్, వాళ్ళు వచ్చి చెప్తే గానీ అవునా, మా డాడీకి ఐడియా కూడా లేదు అప్పుడు. నేను తెలుగు చేస్తునే దానికి ఇష్టం కూడా లేకుండా. సో తెలుగు గిలుగు చేయదు, ఇక్కడ ఏదో చేస్తానన్నింది, ఇట్లా ఉండింది. మేము ముద్దమందిరం ఒక లైక్ టెలికాస్ట్ స్టార్ట్ అయినప్పుడే మేము తెలుగు ఛానల్స్ ని చూడడం కానీ, లేకపోతే ఇది చూడడం కానీ. అండ్ మా ఫ్యామిలీ అంటారా, ట్రస్ట్ మీ, వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వరు. వాళ్ళు లైక్ అంటే సోషల్ మీడియాకి అటాచ్డ్ గా కానీ, లేకపోతే కంపల్సరీ టీవీ ఉండాలనేది కానీ మా ఇంట్లో ఎవ్వరు అలా లేరు. కృష్ణ గారు చెప్పండి. ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఏం చేయాలి, ఏం చెప్పాలి మీ గురించి? అంటే డే బై డే మీ గ్రోత్ కానీ, మీ టాలెంట్ కానీ అసలు అంటే మాటలు లేవు కదా. అంటే ఎలా అనిపిస్తుంది జర్నీ? డి నుండి మొదలైంది కదా జర్నీ. ఇప్పుడు కొరియోగ్రాఫ్ చేస్తున్నారు ఫిలిమ్స్ కి, షోస్ కి, రియాలిటీ షోస్ కి, ఇప్పుడు పర్ఫామ్ చేస్తున్నారు సెలబ్రిటీస్ తో. సో ఎలా ఉంది హార్ట్ లో? చాలా హ్యాపీ అండి. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది మైండ్ లో ఎప్పటికీ ఉంటది. ఒకటి, మనం పుట్టినప్పటి నుంచి మనం ఏం చేసాం, దేనికోసం చేసుకుంటూ వచ్చాం, ఎక్కడికి వెళ్ళాలి, ఇది క్లియర్ ఉంది లైఫ్ లో. సో ఇంకా మార్నింగ్ లేస్తున్నప్పటి నుంచి మనకు అదే కదా, ఇంకా మన ఎదుగుదల, ఎక్కడికి వెళ్ళి రీచ్ అవ్వాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి. మనం ఏ పని చేసినా దాంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో మన హార్డ్ వర్కే ఇప్పుడు పే ఆఫ్ మనకి రేపు. ఇప్పుడు నేను ఉన్న పొజిషన్ కూడా నేను అక్కడి నుంచి హార్డ్ వర్క్ చేసుకుని వచ్చిందే. సో నేను దారిలో చాలా మందిని మీట్ అవుతూ వస్తున్నా. సో ఇప్పుడు తను గారు అండ్ సూపర్ జోడీలో నాకు ఆపర్చునిటీ రావడం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. సో కొరియోగ్రఫీ అంటే ఎప్పుడు బ్యాక్ ఎండే వర్క్ చేసేవాళ్ళము, ఇదొక గ్రేట్ ఆపర్చునిటీ. మళ్ళీ నా టాలెంట్ని ఇంకా ప్రూవ్ చేసుకోవడానికి అండ్ ఆడియన్స్కి నేను ఇంకా పర్ఫార్మెన్స్ బాగా చేయగలను అనే దానికి. క్రియేటివ్ ఒక సైడ్ అయితే ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఒక సైడ్. సో వెళ్తుంది మంచిగా. సో వర్కింగ్ హార్డ్. సో ఫీలింగ్ బ్లెస్డ్ అంతే. బట్ నాకు వన్ థింగ్ ఏంటంటే, టైటిల్తో, విన్నింగ్తో, క్యాష్ మనీతో సంబంధం లేదు. సక్సెస్ఫుల్ కొరియోగ్రాఫర్స్ లో, ఒక టాలెంట్ ఉన్న కొరియోగ్రాఫర్స్ లో యు ఆర్ ద వన్ అని చెప్పొచ్చు కదా. అంటే దేంతో సంబంధం లేదు, మన టాలెంట్, మన హార్డ్ వర్క్ ఉంటే చాలా ఆటోమేటిక్ గా సక్సెస్ వస్తుంది. కానీ మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా, అంటే ఒక ఫేమ్ ఉన్న ఒక సెలబ్రిటీతో మంచిగా నేను ఇలా పర్ఫార్మెన్స్ చేస్తానని? దిస్ ఈజ్ ఆల్సో బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. నాకు ఇది ఒక బెస్ట్ థింగ్ నాకు విచ్ హ్యాపెండ్. లైక్ నాకు తనుజ గారు నాకు పార్ట్నర్ అని నాకు అసలు ఐడియా లేదు. సో ఎప్పుడైతే మనకి ఇట్లా ఆపర్చునిటీ వచ్చిందో నేనేంటంటే ఓకే ఆపర్చునిటీ వస్తుంది, మనం దీన్ని వదులుకోకూడదు అన్నప్పుడు లైక్ ఐ సెడ్ ఓకే. దెన్ నాకు తనుజ గారు అనేసరికి ఇంకా ఐ వాజ్ లైక్ ఇంకా స్పెషల్ అయిపోయింది. లైక్ ఒక ఫస్ట్ టైం నా లైఫ్ లో ఒక ఆర్టిస్ట్ తో పాటు నేను పర్ఫామ్ చేస్తున్నా. లైక్ ఇన్ని రోజులు నేను ఆర్టిస్ట్ కి కొరియోగ్రాఫ్ చేసేవాడిని బ్యాక్గ్రౌండ్ లో. సో జస్ట్ కొరియోగ్రాఫ్ చేసి వాళ్ళకి ఒక మంచి పర్ఫార్మెన్స్ చేయించేవాడిని అనమాట. సో అలాంటిది ఇంకా ఆర్టిస్ట్ తో పాటు నేను అనేసరికి ఇంకా లైక్ ఇట్స్ లైక్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆపర్చునిటీ. ఇంకా ఎలాగైనా ఇంకా ప్రూవ్ చేసుకోవాలి, బాగా చేయాలి అనేది ఇంకా స్టార్టింగ్ నుంచి అదే ఉంది మైండ్ లో. సో అదే వెళ్తుంది హ్యాపీగా, సక్సెస్ఫుల్ గా వెళ్తుంది. సో వీ బోత్ ఆర్ వర్కింగ్ హార్డ్. ఇంకా
ఇంకా చేస్తున్నాం అంతే. ఇంకా మీరు ఒకసారి మా రిహార్సల్ హాల్కి వస్తే ఇంకా మాకు కూడా తెలుస్తుంది. అవకాశం ఇస్తే ఖచ్చితంగా వస్తాం. ఒకసారి వచ్చారు కదా సర్ప్రైజ్ గా మా ఇంటికి, అలా వచ్చేసి అలా వచ్చేయమంటారా? వచ్చేయండి. Done, done నాకు అయితే. చెప్పిరండి. 100%. నిజంగా మ్యామ్ ఓకేనా బాడీ పెయిన్స్ కానీ మామూలుగా ఉండదు దాంతోని. యాక్చువల్లీ ఇప్పుడు నేను నిజం మాట్లాడానా, బికాస్ ఎందుకంటే నాకు ఏదైనా ట్రాన్స్పరెంట్ గా మాట్లాడి చాలా అలవాటు, నాకు అలా ఉండడమే ఇష్టం. కృష్ణ గారు చెప్పారు లైక్ తనుజ గారు అనగానే లైక్ హ్యాపీగా ఫీల్ అయ్యాను అది ఇది అనేసి. బట్ పాపం కృష్ణ గారికి ఈ లైక్ నేను ఎవరు కూడా అంటే నేను తెలుసు దట్ లైక్ బుద్ధ మందిరం ఫేమ్ అనేసి తెలుసు, కానీ నా డాన్స్ కానీ నా డాన్స్ గురించి కానీ నేను ఎక్కడి వరకు చేయగలుగుతాను, ఎక్కడి వరకు రీచ్ అవ్వగలుగుతాను అస్సలు ఐడియా లేదు. అండ్ మాస్టర్ తో పాటు లైక్ తన బ్రదర్ అని అంటారు, హిస్ నేమ్ ఇస్ చారీ. వీళ్ళిద్దరూ కూర్చొని నా డాన్స్ వీడియో కోసం యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో మొత్తం వెతుకున్నారు. యాక్చువల్లీ అప్పుడు నేను బెంగళూరు లో ఉన్నాను. సో మొత్తం వెతుకున్నారు, ఎక్కడ ఒక్క వీడియో కూడా దొరకలేదు. ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడు 2018 16 లోనో ఏదో ఒక చిన్న చిన్న bit. డాన్స్ బిట్ ఉంది. మీది పవన్ సాయి గారిదా? కాదు కాదు, లేదు. నా ఒక్కదాందే. ఏదో ఒక ఆడియో సారీ ఏదో ఒక ఈవెంట్ కి Event లో. రిహర్సల్స్ చేస్తున్న వీడియో చిన్న దొరికింది. అది కూడా వెతికితే చాలా వెతికాక, అంటే ఇప్పుడు మనం చేస్తున్నాం కదా, మనకు ఒక ఐడియా వస్తుంది కదా, లైక్ ఓకే మనకి పార్ట్నర్ ఇచ్చారు, సో వాళ్ళు ఆవిడ ఎలా చేస్తారు డాన్స్ అనేది మనకు ఒకటి ఉంటది కదా, ఎగ్జైట్మెంట్, అలా వెతికాము. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమో మీకు, Ah. ఫస్ట్ టైం ఒక పర్సన్ వీడియో డాన్స్ వీడియో లేకుండా. మొత్తం వెతికి 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 ఛానల్ వాళ్ళకి కాల్ చేసి అన్న ఏంటన్నా ఒక్క డాన్స్ వీడియో కూడా లేదు అని అంటే పాపం వాళ్ళు చెప్తున్నారు లేదు వాళ్ళు చేస్తారు అది ఇది అనేసి. తర్వాత ఛానల్లో కలిసాం. కలిసినప్పుడు అప్పుడు నన్ను చూసాక లేదు, అప్పుడు నేనన్నా మాస్టర్ లేదు మీకు ఇంకా టైం ఉంది, మీకు ఏమైనా ఆప్షన్ ఉంది అంటే ప్లీజ్ గో హెడ్. అంటే నేను నా గురించి నేనైతే షూర్ ఇవ్వలేను, బికాజ్ నాకు ఎప్పుడు ఏదో చేసే ముందు నేను చేసేస్తాను, నేను అట్లా ఒకరికి కాన్ఫిడెంట్ ఇచ్చేసి నేను అది కొంచెం ఏమైనా తేడా వస్తే నేను అది చూడలేను. నేను అప్పుడు చెప్పా చూడండి మాస్టర్ మీకు ఏమైనా లైక్ ఆప్షన్ ఉంది అంటే ప్లీజ్ గో హెడ్, నా కోసం ఇది చేయొద్దు అంటే అప్పుడు ఏమన్నారంటే ఏదేమైనా సరే మీరే నాకు పేరుగా కావాలి, మీతోనే నేను చేపిస్తాను, ఎంత కష్టమైనా పర్లేదు, లైక్ ఇద్దరు కలిసి హార్డ్ వర్క్ చేద్దాం అని అప్పుడు నాకు చెప్పారనమాట. అలా స్టార్ట్ అయింది. Yes. ఓకే. అంటే నాదేంటంటే ఇప్పుడు మనకు ఒక ఆపర్చునిటీ వస్తుందండి, ఆపర్చునిటీని మనం స్పాయిల్ చేసుకోకూడదు. అంటే ఇప్పుడు మనకి డోర్ తట్టి ఒక అవకాశం వస్తుంది అంటారు కదా, దాన్ని ఆహ్వానించాలి. లేదు నాకు ఇలానే కావాలి అనే ఇది నాకు లేదు. కష్టమో నష్టమో మనకు వచ్చిన ఆపర్చునిటీ దాన్ని నిలబెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను స్టార్టింగ్ తనుజ గారు వీడియోస్ దొరకలేదని అప్సెట్ అవ్వలేదు. తర్వాత బయట ఎంక్వైరీ అంటే నార్మల్గా అడుగుతాం కదా ఎలా చేస్తారు డాన్స్ అన్నప్పుడు మొత్తం పాజిటివ్ టాక్ ఉంది, కానీ వీడియోస్ దొరకలేదు. ఇది కూడా చేశారా బయట? అంటే ఎవరిని కనుక్కున్నారు? అడిగితే ఇంకా మన డైరెక్టర్స్ వీళ్ళనే అడుగుతాం. నాకు ఇది తెలియదు, బయట అడిగినట్టు లైక్ తెలుసు. లేదు మన డైరెక్టర్స్ నార్మల్ గా అడుగుతాం కదా, సో అడిగినప్పుడు లైక్ ఎవ్రీవేర్ ఇట్స్ లైక్ పాజిటివ్ టాక్. సూపర్ డెడికేషన్ ఆర్టిస్ట్ అంటే ఆవిడ వస్తారు, ఆవిడ వర్క్ నెక్స్ట్ లెవెల్, అంటే డెడికేషన్ పెట్టి చేస్తారు. అంటే ఎక్కడ అడిగినా కూడా సూపర్. ఇంకా అంటే నాకు నేను తనుజ గారి పేరు తీయగానే నన్నేమంటున్నారు తెలుసా, ఫస్ట్ నీకు తెలుసా అసలు ఎవరో ఆవిడ అంటున్నారు. లైక్ ముద్దమందరం అంటే ఏమనుకున్నావు నువ్వు అనేసి నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీకి అంతా తెలుసు ఈవిడ. మనం ఏంటంటే డాన్స్ పొద్దున్న లేస్తే డాన్స్, నైట్ వరకు డాన్స్, మళ్ళీ డాన్స్ ఇదే అయిపోయింది వరల్డ్. సో ఇంకా ఫ్యామిలీస్ అందరూ షాక్, తనుజ గారా మీ పార్ట్నర్. ఐ వాజ్ లైక్ లేదు ఇది మంచి ఆపర్చునిటీ, నిలబెట్టుకోవాలి తనుజ గారిని ఎలాగైనా మంచిగా చేసి లైక్ వీ హ్యావ్ టు డూ ఇట్. ఇంకెక్కువ ఎంతూసియాజం అయిపోయింది, ఇంకా ఎక్కువ ఎగ్జైట్ అయ్యి దెన్ వీ స్టార్టెడ్ వర్క్. ఇంకా అయిపోయింది, ఇంకా స్టార్ట్ అయిపోయింది అలా మొదలైంది. బట్ అది ఓకే అని మేం కమిట్ అయ్యాక ఈ డాన్స్ రియాలిటీ షో నేను కాశ్మీర్ లో ఉండే మా సిస్టర్ తో పాటు ఒకేషన్. అక్కడ కూడా నేను ఎంజాయ్ చేయకుండా వివర్ ఇన్ కాల్. అవును, ఫస్ట్ లైక్ ఎంట్రీ సాంగ్స్ ఎట్లా చేయొచ్చు, ఎలా చేయొచ్చు. నాకేంటంటే ఏదైనా ఒక కమిట్ అవుతే ఐ వాంట్ గివ్ మై బెస్ట్. బ్యాక్ స్టెప్ తీసుకోవడము లేకపోతే నా వల్ల అవ్వదు అనడము, ఓకే ఏదో చేస్తే చెయ్యని. లైక్ ఫస్ట్ థింగ్ ఐఎమ్ నాట్ ఎ మనీ మైండెడ్.
ఇస్తున్నారు కదా చేసి వెళ్దాం కదా. ఆహా, ఈ షో కూడా లైక్ చాలా టైం తీసుకున్నాను. ట్రస్ట్ మీ, చాలా టైం తీసుకుని పాపం చాలా మంది అడిగితే గానీ ఓకే సరే ఓకే మీరు ఇంతమంది చెప్తున్నారు కాబట్టి, ఇంతమంది నాకు లైక్ నాకు లేని కాన్ఫిడెంట్ మీరు ఇస్తున్నారు కాబట్టి ఓకే డన్ నేను చేస్తాను ఒప్పేసుకొని నెక్స్ట్ డే నేను కాశ్మీర్ లో ఉన్నాను. కృష్ణ మాస్టర్ కాల్, ఈ సాంగ్ ఏమైనా దొరికిందా, ఎలా ప్లాన్ చేస్తున్నాం, మళ్ళీ ఈ బిట్ అనుకుంటున్నాం, ఈ బెట్ అనుకుంటా, కొంచెం స్టెప్స్ చూడండి, మీరేం కంగారు పడొద్దు, లైక్ మేము ప్లాన్ చేస్తున్నాం, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి అనేసి. ఎంజాయ్ చేయలేకపోయారు అసలు. అంటే ఎప్పుడైతే ఒప్పుకున్నారో నేను ఒక పక్క మన టెన్షన్ ఉంటది కదా, సో నాకంటే డబుల్ టెన్షన్. ఏంటంటే ఫోన్ ఓకేనా అంటే అక్కడికి ఎంజాయ్ చేసేకి వెళ్ళారు పాపం. అయ్యో నేను అనుకున్నాను ట్రిప్కి వెళ్ళి ఉంటారు, ఏంటి ఫుల్ ఇదైపోతున్నారు అంటే షో గురించే ఇంకా టెన్షన్ స్టార్ట్ అయిపోయింది అప్పటి నుంచే. నేను కూడా అంతే, మనం ఏదైనా ఒకటి చేస్తున్నాం అంటే అది లైక్ మనం ఒకసారి ఫిక్స్ అయిపోతే ఇంకా ఫిక్స్ చేసేయాలి అది. సో ఊరికనే చేయాలి, టైం పాస్ చేయాలి, జస్ట్ ఓకే ఒక 2 ఎపిసోడ్స్కి వెళ్ళేసి అలా స్క్రీన్లో కనపడొద్దాం, నాకు ఎప్పుడు లేదు ఇలాగా. చేస్తే కుంభస్థలం బద్దలు కొట్టాలి, అది ఎంత కష్టమైనా. సో సేమ్ మైండ్ సెట్ పర్సన్ నాకు దొరకడం అనేది నా అదృష్టం అండ్ లైక్ ప్లెజర్ టు వర్క్ విత్. అంటే సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు దొరకడం చాలా కష్టం. ఇప్పుడు చాలా షోస్ చేశాను, చాలాసార్లు చాలా పీపుల్తో వర్క్ చేశాను, అందరిది ఒకేలాగా ఉండదు కదా. కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి అన్కంఫర్టబుల్ ఉంటుంది, కొంతమందికి మైండ్లో 2 మైండ్స్ ఉంటుంది, ఇక్కడ ఒకలా ఉంటారు అక్కడ ఒకలా ఉంటారు. సో అది వర్క్ని డిస్టర్బ్ చేస్తుంది ఒక్కొక్కసారి. ఇలా చాలా ఎక్స్పీరియన్స్ అయింది అనమాట. సేమ్ మైండ్ సెట్ ఉండడం అనేది, అదే డెడికేషన్ ఉండడం అనేది చాలా కష్టం. ఆ డెడికేషన్ ఉంటేనే ఏదైనా అవుతుంది. సో మేము ఎంత డెడికేషన్ చేస్తున్నాం, మాకంటే డబుల్ తన డెడికేషన్ వల్లనే మంచి పేరు వస్తుంది అనమాట. చాలా టెన్షన్ గా ఉంటున్నారు. టెన్షన్ అనేది ఆఫ్ కోర్స్ ఉంటది కదా. ఇప్పుడు మా టెన్షన్ అంతా మా వర్క్ గురించే. లైక్ వీ హావ్ టు గివ్ అవర్ బెస్ట్. తన టెన్షన్ ఏంటంటే నా పక్కన మాస్టర్ ఉన్నారు, ఒక మాస్టర్ తోటి నేను డాన్స్ చేస్తున్నాను, ఎప్పటికీ అదే మైండ్ సెట్ లో ఉంటుంది. మాస్టర్ కి ఈక్వల్ గా చెయ్యాలి నేను, యా లైక్ దట్స్ డెడికేషన్ ఉంటే ఏదైనా అయిపోతుంది. అసలు కొరియోగ్రఫీ చూసారా ఎలా ఉందో, కళ్ళు తెరిచి ఒక్క మూమెంట్ కంప్లీట్ అయింది అనేసరికి అక్కడ పెడతారు, అక్కడ అయిపోయింది ఇక్కడ పెడతారు, ఇక్కడ అయిపోయింది పైన పెడతారు, పైన ఇట్లా పెడతారు, మళ్ళీ ఇక్కడ పెడతారు. కోరియోగ్రఫీని మ్యాచ్ చేయాలా కానీ లేదండి, కాదు ఒక్కొక్కసారి. నాట్ ఈవెన్ వన్స్ తను గారు ఇప్పటి వరకు ఇది వద్దు, నేను ఇది చేయలేను, నాకు ఇది కుదరట్లేదు, అస్సలు నాట్ ఈవెన్. అంటే మేమా డాన్సర్స్, ఆవిడ అని నాకే కన్ఫ్యూజన్ అయిపోతుంది. అంటే అది వస్తుందో రాదో సెకండరీ. ఫస్ట్ మనం ఒక థాట్ చెప్పినప్పుడు దానికి ఒక 100% మనకు ఒక ట్రస్ట్ ఇస్తారు కదా, బిలీఫ్ ఇస్తారు కదా. దాంట్లో ఫస్ట్ అంటే అది వస్తుందో రాదో సెకండరీ, కానీ మమ్మల్ని డిసప్పాయింట్ చేయరు ఎప్పుడు. ఇది ఓకేనా, ఇది ఓకేనా అంటే చేస్తాను, ట్రై చేస్తాను, వస్తుంది. ఇప్పుడు నేను ఒక్కొక్కసారి నేనే తగ్గాను యాక్చువల్లీ, ఇది రావట్లేదేమో మనకి వేరే చేద్దాం అన్నట్టు నేనే తగ్గేటప్పుడు ఆవిడ లేదు చేద్దాం, నేను చేస్తా అన్న దెబ్బ తగిలినప్పుడు చేస్తా అని చేస్తారు. పట్టుదల నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పటికి నేను స్టన్ అయిపోయానండి. చెప్పాలంటే ఇప్పుడు ఈ బోన్ కూడా ప్రాబ్లం ఉంది, దీనికోసం ఇది తీసేసి వచ్చాను. నిన్ననే కట్టారు, బట్ ఈ రోజు ఇక్కడికి వస్తున్నాం కదా. మొన్నే జరిగింది మా షో, మొన్నే సో అది తీసేసి మళ్ళీ ఇక్కడ బాగోదు కదా, మళ్ళీ తెలుగు సైడ్ కూడా ఏమైంది అని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో అందుకని అంత మొత్తం పాపం నన్ను మోసి నన్ను లిఫ్ట్ చేసి లైక్ నా బాడీ స్ట్రాంగ్ అయింది అక్కడ మొన్న అయితే ఫుల్ మొత్తం మార్కులే, ఇదంతా ఫుల్ బ్లడ్ క్లాట్స్ ఎక్కువ, చాలా దెబ్బలు తగిలాయి. నిజంగా ఆర్టిస్టులు కూడా ఈ రియాలిటీ షోస్ యాక్సెప్ట్ చేయడం చాలా గ్రేట్. నాకెప్పుడు నేను డాన్స్ అనేది ఇంత కష్టం అనేది నేను ఎప్పుడు అనుకోలేదు. ఫస్ట్ టైం వస్తారు, ఏదో మూమెంట్ చేస్తారు, వాళ్ళకి నచ్చింది ఇది చేసుకొని వెళ్ళిపోతారు, వాళ్ళకి ఒక అలవాటు, అది వాళ్ళ ప్రొఫెషనల్ అనుకునేదాన్ని. కానీ బట్ ఒక్కొక్క మూమెంట్స్ ఒక్కొక్కటి కొత్తగా, ఇప్పుడు మాస్టర్ ఒక లిఫ్ట్ మూమెంట్ ఏదైనా కొత్తగా తీయాలన్నా కూడా పాపం లైక్ వీళ్ళు పెట్టుకొని ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా చూస్తుంటాను కదా, పడిపోవడం, లేవడం, ఓకే ఇది ఇట్లా వర్క్ అవ్వట్లేదు, అది ఏమంటారు కొత్తగా క్రియేట్ చేస్తారు కదా కొన్ని స్టెప్స్, అది చూసేటప్పుడు మాకు అనిపిస్తుంది, ఓ మై గాడ్ డాన్స్ అనేది ఇంత కష్టమా. మా ఇంట్లో అయితే ఇదే నీ లాస్ట్ డాన్స్ లైక్ రియాలిటీ షో అనేది,
దయచేసి నీకు దండం పెడతా నెక్స్ట్ మా అమ్మమ్మకైతే కృష్ణ మాస్టర్ మీద ఇక్కడ వరకు ఉంటది. ఏం చేస్తారు ఇక్కడ వరకు ఎందుకంటే అంటే ఎవ్రీడే రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇలా ఎనర్జెటిక్ వచ్చి ఇలా వెళ్ళిపోతారు కదా ఇంటికి, ఏదో ఒక చిన్న గాయమని అయి ఉంటది. అమ్మమ్మ అయితే ఫుల్ నా మీద ఇక్కడ వరకు ఉంది వాళ్ళ అమ్మమ్మ. ఎక్కడ మాస్టర్ కనపడితే నేను ఫస్ట్ ఉంటుంది మీ మాస్టర్ కి ఇలా నా చేయించేది అంటున్నారు. ఒక రోజు వచ్చారు, నెక్స్ట్ డే కి మాస్టర్ మీ అమ్మమ్మ తీసుకురాకండి తీసుకురాకండి. Please తీసుకురా. భయపడ్డారా? పాపం అంటే వాళ్ళు తెలియదు కదా, పాపం నా ఈక్వల్ గానే మాస్టర్ కూడా కష్టపడుతున్నారు. ఛానల్ వాళ్ళది మెయిన్. పాపం అమ్మమ్మ అనుకునేది ఏంటంటే మాస్టర్ మొత్తం ఇవన్నీ నేనే. చేపించేది, మాస్టర్ ఇవన్నీ పనులు. అయ్యయ్యో. నేను అమ్మమ్మ వచ్చినప్పుడు నేను కాదండి అని అలా సైడ్ కి అలా హైడ్ అయిపోతా. తీసుకురాకండి అని చెప్తారు అసలు వాళ్ళకి. ఓ మై గాడ్. సో ఇలా ప్రాక్టీస్ అవుతుంది అనమాట. Yeah. బట్ వి ఎంజాయింగ్. జీ తెలుగుతో మీకున్న అనుబంధం మామూలుది కాదు. అవును. ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అంటే 10 years. 10 10 ఇయర్స్ years. జర్నీ Yeah. కదా. హరిత గారు మ్యామ్ అయితే హారతి ఇచ్చారు. అవును. Yes. అసలు ఎక్స్పెక్టే చేయలేదు మేము. Mm. అసలు ఆ బాండింగ్ అంటే లైక్ అది ఎలా? See, I'm not a people person. I'm not at all. నేను మా ఇంట్లో వాళ్ళతో కూడా ఎక్కువసేపు కూర్చునింది మాట్లాడేది ఎప్పటికీ లేదు. నాకు చాలా మంది తక్కువగా నాకు కనెక్ట్ అవ్వడం, బికాజ్ ఇప్పుడు నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చిననే 10 years అవుతుంది ఈ నవంబర్ వస్తే కదా. నాకు ఇప్పటికీ కూడా ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరు, అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్. ఈవెన్ హరితమ్మ కావచ్చు, పవన్ గారు కావచ్చు, ఇంకా మిగతా ఫ్రెండ్స్ అందరూ నాతో ఉండే వాళ్ళు అందరూ లైక్ 10 years, 15 years, 20 years నుంచే ఉండేవాళ్ళు. హరితమ్మ ఎట్లాగా అంటే నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ, ఈవెన్ హరితమ్మ లైక్ మా అమ్మమ్మ గారికి ఇచ్చే రెస్పెక్ట్ కి మా అమ్మమ్మ ఎప్పటికీ ఫిదా. హరితమ్మ పేరు లైక్ చెప్తే గానీ అమ్మమ్మ రమ్మని చెప్పు, లైక్ ఇంటికి రమ్మని చెప్పు. మేము ఒక ఫ్యామిలీ పర్సన్స్ లాగా ఇది కలిసిపోయాం. ముద్దమందారం నుంచి స్టార్ట్ అయింది అవును ఈ బాండింగ్. అవును. దానికి ముందు నాకు ఎవరు వీళ్ళెవరు పరిచయం లేదు తెలియదు. తెలుగు ఎవరు. ఈవెన్ ముద్దమందిరం స్టార్టింగ్ లో కూడా హరితమ్మతో స్టార్టింగ్ లో మాట్లాడింది కూడా లేదు. నాకు కొంచెం భయం ఉండే, బికాస్ కట్టమని అఖిలండే చూడు కదా, ఇంత పెద్ద పెద్ద కళ్ళు ఇంత ఉంటే నేను భయపడేదాన్ని. సో తర్వాత 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 అది ఏ రేంజ్ క్లోజ్ అయిపోయామంటే ఇప్పటికీ కూడా టిల్ టుడే ఏమైనా అప్సెట్ అయ్యాను అంటే, లేకపోతే ఏదో మైండ్ పని చేయట్లేదు అని అంటే ఇండస్ట్రీ పరంగానే, లైక్ పర్సనల్ గా కూడా ఎవరైనా ఏమైనా హర్ట్ చేశారు అంటే నేను లైక్ నా ఫ్యామిలీ తప్పితే ఇంకొకరికి కాల్ చేస్తున్నానంటే హరితమ్మని అయి ఉంటది. లేక 1 or 2 hours అయితే కంపల్సరీ మాట్లాడతాం. మా ఇట్లా జరిగింది ఇది అంటే అమ్మ ఎంత క్లియర్ గా చెప్తారంటే నాకు ఒక బుక్ లాగా ఫీల్ అవుతాను నేను హరితమ్మని. ఇంతకు ముందు నేను ఎప్పుడు అంతే ఏదైనా మైండ్ లో నుంచి తీసేయడానికి అవ్వట్లేదు, లేకపోతే చాలా హర్ట్ అయిందంటే నేను ఫస్ట్ థింగ్ నేను చేసేదే బుక్స్ చదవడం, లేకపోతే ఫోన్ లో ఓపెన్ చేసి ఓకే అది చదివితే గానీ నాకు మైండ్ లో నుంచి ఏవి పోవు. లేదు అంటే నేను హరితమ్మతో మాట్లాడాలి. ఈవెన్ దో పవన్ గారు వీళ్ళిద్దరితో నేను మాట్లాడితేనే నా మైండ్ చాలా క్లియర్ అవుతుంది. దట్ వాళ్ళ అవునా అంతేనా, నాకేదో అదేదో ఎలిఫెంట్ బలం అంటారు కదా, అంత వచ్చి మాట్లాడుకొని జరిగింది దట్స్ ఓకే, దిస్ ఇస్ నాట్ ఎండ్ ఓకే అన్నట్టుగా. సో నాకు చెప్తున్నాను కదా, హరితమ్మ లైక్ షీఈ్ మై ఫేవరెట్. అమ్మకు కూడా నేను ఫేవరెట్. ఆల్రెడీ చెప్పేశారు కదా. మేము ఎక్స్పెక్ట్ చేస్తాం సీజన్ 2. అవునా? ముద్దమందారం. అవును, చాలా మంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మొత్తం మా డాన్స్ లో కూడా కమెంట్స్ అంతా పార్ట్ 2 కోసమే పార్ట్ 2 గురించి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఉందా? ఓ చేయొచ్చు. వచ్చింది అమ్మయ్య, వచ్చింది ప్రమోషనల్ సాంగ్ ముద్దమందారం. నేనే కొరియోగ్రాఫ్. ముద్దమందారం పార్ట్ 2 సీజన్ 2 స్టార్ట్ అయిపోతుంది అయితే. అంటే నేను కూడా లైక్ ఐ హోప్ నేను అనుకుంటున్నా. లేదు అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. కానీ కాస్ట్యూమ్స్ అంతా చాలా డిఫరెంట్ గా ఉండేది. ఆ లంగా ఓని కానివచ్చు, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత సారీ కానీ, కాస్ట్యూమ్స్ అంతా మీరు ఓన్ గా ఫ్యాషన్ డిజైనర్. యా, నాట్ ఓన్లీ సీరియల్, ఈవెన్ బయట ఈవెంట్స్ గానీ ఎక్కడున్నా ఏదున్నా మన డిజైనర్స్ ఉన్నా కూడా వాళ్ళకి చెప్పి నాకు ఇలాగే కావాలి, నాకు ఇలాంటివే కావాలి, బార్డర్స్ ఇంతే ఉండాలి అని. సీరియల్ కి కూడా మీరే ప్రిపేర్ సీరియల్ చేసుకున్నారు? కి కూడా నేనే లంగా ఆఫ్ సారీస్ కానీ సారీస్ కానీ. Yeah. ఓ మంచి టేస్ట్ ఉందండి. వెరీ ఫ్యాషన్ పర్టికులర్. డిజైనర్ నేను అబ్జర్వ్ చేస్తాను. లేదు, మా పర్ఫార్మెన్స్ అప్పుడు కూడా మేము చాలా డిస్కస్ చేస్తాం.
కాస్ట్యూమ్స్. ఇప్పుడు లైక్ నేను ఇది అనుకుంటున్నాను అన్నప్పుడు తను గారు కూడా మంచి మంచి ఆప్షన్స్ ఇస్తారనమాట. అంటే ఇది ఇంతనే పెడదాం, బార్డర్స్ ఇలానే పెడదాం, వెరీ పర్టికులర్ ఉంటారు. అందుకే అంత అందంగా వస్తున్నాయి లైక్ కాస్ట్యూమ్స్ కూడా. యా, మా పర్ఫార్మెన్స్. మీ ఇద్దరి కాంబినేషన్ మిస్ అయ్యి ఆల్మోస్ట్ 5 years అవును. కదా. సడన్ గా స్టేజ్ మీద ఇదంతా చూసేటప్పటికి మీ ఫ్యాన్స్ అందరూ ఇన్స్టాలో ఈ వీడియోని బీభత్సం చేస్తున్నారు అసలు. యాక్చువల్లీ చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఏంటి తెలుసా? ఫస్ట్ థింగ్, నేను పవన్ గారు సూపర్ జోడీకి వస్తారని ఎక్స్పెక్ట్ చేశా, బట్ ఆ రోజు వస్తారనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ దానికి ఒక రీజన్ ఉంది. ఐ డోంట్ నో వెదర్ చెప్పవచ్చా చెప్పకూడదా, బట్ స్టిల్ నేను ఇది చెప్పాక ఇంకేముంది నేను చెప్తా. ఏంటంటే పవన్ గారు కజిన్ ఇన్ ద సెన్స్ చాలా క్లోజ్ ఫ్యామిలీ, మేబీ వాళ్ళ మదర్ ఓన్ బ్రదర్ వాళ్ళ సన్ను ఎవరో, లైక్ ఆయన సూసైడ్ చేసేసుకున్నారు. సో అది ఎక్కడో చాలా దూరంగా వెళ్ళి, అది పేపర్స్ లో కూడా వచ్చింది. ఆయన ఆ రోజు నైట్ అంతా అక్కడ ఉండి ఆ బాడీ వెతికించి దాన్ని పోస్ట్ మార్టం చేసి చాలా ఇదిగా ఉన్నారు. ఆ గ్యాప్ లో నేను ఒక 3-4 days మాట్లాడింది కూడా లేదు పవన్ గారితో. తర్వాత ఈవెన్ ఎవరికైనా లైక్ కొంచెం వరి ఉంటది కదా, మాకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఏదైనా జరిగితే ఏమైందో ఏంటో, నైట్ అంతా అక్కడే ఉన్నారు. అది కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా అంట, హౌసెస్ లేవు, ఏం లేదు, ఏదో ఒక టెంపుల్ మాత్రమే ఉందంట. సో అట్లా ఉండే టైంలో అందరూ లైక్ మీకు ఒక సర్ప్రైజ్ ఉంది అంటే, నేను కృష్ణ గారు ఇద్దరు మీకు ఉంటది, మీకు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఉంటారు, వాళ్ళని రప్పించుంటారు, అది తినేసి మేమిద్దరు ఇట్లా మాట్లాడుకుంటుంటే అందరూ లైక్ అమ్మాయిలు అందరూ కళ్ళు మూయండి అంటే, నేను ఇంకా ముగ్గురు ఉండే కదా, ఇట్లా అనగానే కృష్ణ మాస్టర్ అన్నారు, ఓహో అన్నారు, ఇదేంటి సౌండ్ ఇక్కడ వస్తుంది కదా అంటే, అంటే మీ పేరు అన్నారు. ఎవరు అనగానే పవన్ గారు. బికాస్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రోజు వచ్చుంటారు అనేది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ పాపం అంత బిజీగా ఉన్నా కూడా. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మేము గ్యాదర్ అవుతూ ఉంటాం కదా హరితమ్మ, మేము ఎంఎం ఫ్యామిలీ చాలా సారి, లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు, ఎక్కడైనా వెళ్ళినప్పుడు పవన్ గారికి పాడడం అనేది చాలా ఇష్టం, కానీ ఎప్పుడు పాడలేదు. ఎందుకంటే నేను పాడను, నా వాయిస్ బాగాలేదు, తెలుగు పాట అస్సలు రాలేదు. బికాజ్ హిజ్ మదర్ టంగ్ ఇస్ హిందీ పాటలు అయితే పాడతారు, కానీ తెలుగు చాలా రేర్ కాదు. పాడింది ఎప్పటికీ నేను చూడలేదు. హరితమ్మ కూడా చెప్తుంటారు, పెద్ద బాబు మీరు పాడగలరు, పాడండి అంటే, వద్దు మమ్మీ నా వల్ల కాదు, పాడలేను, తనుని పాడించండి, కృష్ణని పాడించండి ఇట్లా అనేవారు, కానీ ఎప్పుడు పాడింది లేదు. సో సర్ప్రైజ్ అనగానే నేను డాన్స్ చేస్తారేమో, నాతో డాన్స్ చేయమంటారేమో అని అంటే, తెలుగు పాట అది లైక్ అట్లా పాడడం అనేది, ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఏమైనా ట్రై చేస్తే అఫ్ కోర్స్ షాకింగ్ గా ఉంటది కదా. నాకైతే ఐఎమ్ లైక్ వాట్ అన్నట్టుగానే ఉండే ఆ సాంగ్స్ ని విని, బట్ అనుకోలేదు నేను ఆ రోజు వచ్చి పాట పాడతారు అనేది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ వాస్ రియల్లీ లైక్ పెద్ద సర్ప్రైజ్ అని అనొచ్చు. మా అందరికి కూడా సర్ప్రైజ్, ఫ్యాన్స్ అందరికి కూడా సర్ప్రైజ్. ముందు కృష్ణ గారు కూడా అండ్ సెకండ్ ఒక పాట పాడారు. ఏం పాట అది? నన్ను ಹೇಳಿದ್ರಲ್ಲ ನಿಮ್ సాంగ్ నాని గారిది, చల్లగాలి తాకుతూ ఎవరు అన్నారని. ఇట్స్ మై ఫేవరెట్ సాంగ్. అందులో ఆ లైన్ అయితే నాకు చాలా ఇష్టం. పాట పాడేటప్పుడు చెప్పారు ఆ సాంగ్ ఫేవరెట్ అని చెప్పి. సూపర్ గా పాడతారు తను గారు, ఎవరికి తెలియదు. నాకు డ్రై కాఫ్ ఉంది, నేను చాలా సఫర్ అవుతున్నా నిజంగా. ఇప్పుడు పాడకపోయినా పర్లేదు, కానీ చెప్పాలి. లైక్ నాకు కూడా ఎక్కడ చెప్పే అవకాశం రాలేదు కాబట్టి, లైక్ సూపర్ వాయిస్. ఇంకొకటి, పెద్ద పెద్ద సింగర్స్ విన్నారంటే స్టన్ అయిపోతారు, అది మాత్రం క్లారిటీ. లేదు ఫన్ చెప్పట్లే. అంటే డాన్స్ క్లాస్ లో టైం ఉంటుంది, పైగా అది ఎక్కువ కొడుతుంటది, మన వాయిస్ మాకే రిపీట్ వస్తుంటది. ఇట్స్ లైక్ ఏ బాత్రూమ్ కైండ్. సో దట్ అప్పుడు మీరు డిస్కస్ చేసుకుంటూ ఉండండి, పాట పాడుతుంటాను, పాడుతుంటా. సో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ప్రాక్టీస్ చేసేసి ఇట్లా పాడండి, నెక్స్ట్ లైన్ అని అంటారు. మాకు కూడా బాగుండింది వినటానికి. లైక్ పాడండి అంటే ఇంకా సైలెంట్ అయిపోయారు. ఇట్స్ లైక్ ఏ బాత్రూమ్ సింగర్ కైండ్. ఏం లేదండి, అలా చెప్పట్లేదు అసలు, లేదు అస్సలు, నో ఛాన్స్. లేకపోతే వాట్సాప్ లో మీరు పంపించండి, ఒకసారి పాడి సూపర్ అసలు. ఇంకా వాళ్ళ లాంగ్వేజ్ లో, ఐ మీన్ కన్నడ లాంగ్వేజ్ లో
ఒక సాంగ్ పాడారు. నేను అక్కడ ఫస్ట్ ఇంప్రెస్ అయ్యాను అనమాట. బెంగళూరులో ఏంటా ఉన్నప్పుడు పాట voice? పాడుతుంటాను కదా, సో చాలా అప్పుడు మంచి సాంగ్. రికార్డ్ చేసి మాదొక గ్రూప్ ఉంది, మ్మ్. చారీ అండ్ మాస్టర్ నేను ఆ అందులో గ్రూప్ లో పెట్టారనమాట. Huh. మేము అది వింటే అసలు ఆ తనుజ గారు రారు మా ఇంటికి. ఎవరో పెద్ద సింగర్ అన్న ఫీల్ వస్తుంది. అది అలా She కొంచెం has నాకు that forward talent. చేస్తారా? పర్మిషన్ ఇక్కడ ఓకే అంటే అమ్మయ్య. Done. ఇక్కడ వస్తుంది అనమాట సాంగ్, మేము ప్లే చేసుకుంటాం. సూపర్. అండ్ మాస్టర్, లైక్ మీకు అంటే గ్రోతింగ్ అనేది నిజంగా ప్రతి పర్సన్ లైఫ్ లో చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో ఇప్పుడు మీ గ్రోతింగ్ ఎంత హ్యాపీనెస్ లో ఉంది? నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి, మీ టార్గెట్స్ ఏంటి? నెక్స్ట్ ప్లాన్స్ అంటే ఫస్ట్ ట్రోఫీ కొట్టాలి సూపర్ జోడీ. ఈ మధ్యలో పాపం 2 మూవీస్ ఆఫర్స్ వచ్చాయి, క్లాస్ లో ఉన్నప్పుడే వచ్చాయి, Yeah. అండ్ వాళ్ళ సాంగ్స్ కూడా పంపించారు. ఇప్పుడు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ సాంగ్ పంపించి దీనికి ఒక చిన్న డెమో చేసి పంపించాను మాస్టర్ అంటారు కదా. సో అలా నైట్ అంతా 2-3 సాంగ్స్ ప్రాక్టీస్ వచ్చాయి. చేశారు. ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ డే పాపం వాళ్ళు ఏ టైం ఇచ్చారంటే మాకు షో రేపు అన్నట్టు ఈ రోజు వాళ్ళు షూట్ గా అడిగారు. సో So, క్లాష్ అయినాయి అనమాట. that 3 is సాంగ్స్ వచ్చాయి, 3 సాంగ్స్ క్లాష్ అయిపోయింది. అయ్యో. బట్ స్టిల్ ఏం కాదు అంటే చెప్పారు తర్వాత చేద్దాం మాస్టర్, ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. కప్పు ముఖ్యం బిగులు. సో అంతేనా? మా ఫస్ట్ కప్పు ముఖ్యం Trophy. మాకు. ట్రోఫీ మీద And, ఉందంతా కూడా. yes. మీకు స్టెప్స్ వేయిస్తున్నప్పుడు Hmm. మాస్టర్ ఇది కష్టం అని ఎప్పుడు అనిపించలేదా? అంటే మనసులో ఉంటుంది, బయటకి ఎప్పుడైనా చెప్పారా మాస్టర్ కి? కానీ పాపం మాస్టర్ ఎప్పుడు అంటే ఒకవేళ అది కష్టంగా ఉన్నా కూడా నాకు కష్టంగా చూపించలేదు. రిషిక అని ఒక అమ్మాయి ఉంటది మన assistant. నా assistant. మాస్టర్ అసిస్టెంట్. తనుజ గారు ఇది ఒకసారి చూడండి మీ వల్ల అవుతుందా అనేసి లైక్ లైక్ టేక్ ఆఫ్ నుంచి ల్యాండ్ వరకు ఎంత క్లియర్ గా చూపిస్తారంటే అది చూసి ఓ సింతనా ఓకే ఐ కెన్ డూ ఇట్, ఐ డూ, మాట తీసుకురండి మాస్టర్ నాతో ట్రై చేయండి నేను చేస్తానేమో అనేసి నేర్పించే బట్టి ఉంటది అంటారు కదా. నేను ఇంకొకటి తక్కువ టైంలో నా గురించి అర్థం చేసుకున్న ఒక మనిషి, నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా క్లోజ్ అయిన మనిషి అంటే నేను మాస్టర్ ని చెప్పొచ్చు సీరియస్ గా. సూపర్. బికాస్ చాలా మంది నా మైండ్ సెట్ ని అర్థం చేసుకోరు. దట్ ఈస్ బిగ్ డీల్ అనొచ్చు. నా మెంటాలిటీని అర్థం చేసుకోవడం అనేది, నన్ను అర్థం చేసుకోవడం అనేది అవ్వలేనిది. నేను చెప్తున్నాను కదా, బికాస్ అందరికీ మేబీ నేను చాలా మంది కనెక్ట్ అవ్వట్లేదేమో అండ్ నాకు ఎక్కువ ఫ్రెండ్స్ లేరేమో. తక్కువ టైంలో ఇంకొకటి చెప్పాలంటే ఈ ఇయర్ లో 2024 లో నేను నా ఫ్యామిలీ కన్నా ఎక్కువగా ఉండేదే మాస్టర్ తో. యాక్చువల్లీ ఎక్కువ ఫోన్ కాల్స్, ఎక్కువ కాన్వర్సేషన్స్, డే మొత్తం నైట్ ఇవిడతోనే ప్రాక్టీస్ ఫ్యామిలీతోనే లేను నేను, మొత్తం కంప్లీట్ డాన్స్ ప్రాక్టీస్ అది ఇది 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 అనేసి. సో దట్ మాస్టర్ అంత బాగా అర్థం చేసేసుకున్నారు. ఈవెన్ దో మాకు ఎక్కడ ఒక క్లాష్ అన్నట్టు గానీ అది ఇది చేశారు. ఇద్దరిలో ఒక బేసిక్ గా fire. కృష్ణ మాస్టర్ మెంటాలిటీ కూడా ఏంటంటే చాలా కూల్ అండ్ కామ్ గోయింగ్ అన్నమాట. అంటే మాకు తెలిసినంత వరకు ఎవరితో ఏ గొడవ ఎప్పుడు మేము చూడలేదు. గొడవ లేదు, లేదు. చాలా ప్లెజెంట్ గా ఉంటారు, తన వర్క్ తను చేసుకెళ్ళిపోతారు, ఎవరితో సంబంధం ఉండదు. మేము ఎప్పుడు అలానే అనుకుంటాం. మేబీ వర్క్ అందుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. True. That is ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ వర్క్ ఉంటది ఎనీ టైం. మీ ప్రపంచం ఇది. మార్నింగ్ లేగుస్తేనే గుడ్ మార్నింగ్ అంటారు మ్యామ్ కి. అయ్యో ప్రాక్టీస్ ఎప్పుడు లేస్తామో అప్పుడు. లేగుస్తానే ఫస్ట్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు తనుజ గారికి మొన్న షో అయిపోయింది, ఆ షో అవ్వలేదు ఇంకా. Shoot. మన పర్ఫార్మెన్స్ అయిపోయింది. Hmm. పర్ఫార్మెన్స్ అయిపోయి వచ్చి కూర్చున్నాం. వేరే వాళ్ళతో జరిగేసరికి రేపటి నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దామా. నేను ఈ రోజు ఎప్పుడు అయిపోతుందా అని వెయిట్ చేస్తుంటే రిలాక్స్ అవుదాం రేపటి నుంచి ప్రాక్టీస్ అంటారేంటి మీరు? పాపం అండి. లేదు యాక్చువల్లీ నేను ఎప్పుడు ఒక్కొక్కసారి తను గారు వేరేదో మాట్లాడుతుంటే నేను నా ప్రపంచంలో ఉండిపోతా, నాకే తెలీదు. ఏదో మాట్లాడుతూ ఉంటారు, నన్ను ఏదో అడుగుతూ ఉంటారు, నేను అలా కూర్చొని స్టెప్స్ డిజైన్ చేసుకుంటారా? కంపోజిషన్ లో ఉంటా. ఏం అర్థం కాదు, మళ్ళీ నేను ఏం చెప్పారు మీరు అనేసరికి సైలెంట్ అయిపోతారు. అలా చాలాసార్లు జరిగాయి. అంటే ఇప్పుడు ఎక్స్పెషల్లీ తనుజ గారి కోసం అంటే ఎలాంటి స్టెప్స్ చేస్తే దీనికి బాగుంటుంది, బార్బీ డాల్ లా ఉంటారు, ఏమైనా అలాంటి పర్ఫార్మెన్స్ అన్ని ట్రై చేపించేసాం కదా, అన్ని అంతా రకాలుగా అవే. కొరియోగ్రఫీ చేసాం. సెమీ ఫినాలీలో
ఇంకేం మిగిలిందిరా దేవుడా. నేను అందరికి కాల్ చేసి, నా ఫ్రెండ్స్ ఎవరైనా నాకు కాల్ చేస్తే, లేకపోతే మా మమ్మీ డాడీ కాల్ చేస్తే, ఈవెన్ కృష్ణ మాస్టర్ కాల్ చేసినా కూడా ఏం చేద్దాం, మీకు ఏం కావాలో చెప్పండి అంటే నేనేమనేది, షారా నేను కావాలింది ఇస్తారా, నేను కావాలని చేస్తా, పక్క పక్క అని అంటే, ఈ మంత్ 15th డిలీట్ చేసేయండి. ఆ రోజే షూట్. ఫ్రెండ్స్ అందరినీ, అవునా నీకంత ధైర్యం ఉందా, నువ్వు అంత స్ట్రాంగ్ గా, అయితే April 15th డిలీట్ చేసే. పాపం. షూట్ డే వస్తుంది అంటే టెన్షన్ మామూలుగా ఉండదు తన గారికి. ఇంకా కాస్ట్యూమ్స్ రెడీ చేసుకోవడం, కాస్ట్యూమ్స్ అన్ని ఒకవైపు వెళ్ళిపోతుంటది. మెయిన్ టెన్షన్ డాన్స్ ది, ఇంకేం లేదు. డాన్స్ మన ప్రాక్టీస్ చేయాలి, ఇంకా చేయాలి. ఒక్కోసారి బాడీ సపోర్ట్ చేయదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తాం. నైట్ అంతా చేసిన రోజులు ఉన్నాయి. కంటిన్యూస్ గా నైట్ అంతా చేసి సిక్ అయిన రోజులు ఉన్నాయి. స్టేజ్ వెళ్ళే బిఫోర్ ఏడ్చిన రోజులు కూడా అండ్ అయ్యో. పర్ఫార్మెన్స్ బాడీ సపోర్ట్ చేయట్లే, బికాస్ ఇంకా 5 days ఉంది అనేసరికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది కదా. ఎంత వెయిట్ లాస్ అయ్యారు మ్యామ్? ఆల్మోస్ట్ 4 అయ్యా. క్రెడిట్స్ నేను కూడా తగ్గిపోయా. అయితే Hard ఈజీగా work అయిపోయా. ఏడ్చుకుంటూ నా బాడీ నా మాట వినట్లేదు, నా బాడీ నా మాట వినట్లేదు, నా బాడీ నాకు సపోర్ట్ చేయట్లేదు, స్టెప్స్ గుర్తుకున్నాయి, మీరు చెప్పినట్టు చేస్తా, బట్ డ్రై లాగేస్తుంది బాడీ. సమ్మర్ ఎలా ఉంది చూసారా, మన స్టేజ్ పైన అయితే గాలి కూడా ఉండదు లోపల. ఎట్లాగా ఉంటదంటే అంటే బేసికలీ ఇది మాకు ఒక ఐడియా ఉంటుంది. డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తాం కదా, లైక్ ఎనీ స్టేజ్ అండ్ టేక్ ఇట్ యాజ్ ఎనీ రియాలిటీ షో. స్టేజ్ మీద మనం నించున్నప్పుడు మన ముందు కొన్ని రేస్ ఆఫ్ లైట్స్ ఉంటాయి, ఎనర్జీ. ఆ లైట్సే, అంత పెద్ద స్టేజ్ ని కవర్ చేసే లైట్సే మన 30% to 40% ఆఫ్ ఎనర్జీ లాగేస్తాయి. నార్మల్ గా మనం నించుంటేనే, ఒక 5 minutes నించుంటే స్టేజ్ మీద, ఏసీ లేకపోతే ఏసీ ఫ్లోర్ లో స్వెట్ అయిపోతాం. ఆ లైట్సే మన ఎనర్జీని సగం లాగేస్తాయి. అదొకటి. ఇంకొకటి పర్ఫార్మెన్స్ బాగా రావాలనే టెన్షన్, అన్ని గుర్తుండాలి. మళ్ళీ దాంతో పాటు ఎక్స్ప్రెషన్ ఇచ్చి చేయాలి, ఎనర్జీ పెట్టి చేయాలి, ద బెస్ట్ ఇవ్వాలి. నాకెంత టాస్క్. ఇన్ని ఉంటాయి కదా, మాకు ఐడియా సింపుల్ ఉంటుంది. గా ఒకటి చెప్పనా, మేబీ నేను ఇయర్ అంతా హ్యాపీగా ఉండిపోవచ్చేమో, అన్ని కష్టాలు Already అయిపోయింది. డన్ విత్ ఇట్, రిమైనింగ్ అంత 7-8 months కష్టాలన్నీ happy గా. 3-4 months లో ఈజీగా అయిపోయాయి. నేను చెప్తున్నాను పక్క కదా, నుండి చూసాను నేను యాక్చువల్లీ. ఒక కొరియోగ్రఫీని మ్యాచ్ చేయాలి, ఒక కోరియోగ్రఫర్ ని నేను మ్యాచ్ చేయాలి, దాంతో పాటు ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని నేను క్యారీ చేయాలి. ఇట్స్ నాట్ సో ఈజీ. అండ్ ఆల్సో నేను 1 minute చేయడమే ఎక్కువ. అది కూడా లైఫ్ లో Usual గా. ఫస్ట్ టైం ఇవ్వండి. దిస్ ఇస్ మై ఫస్ట్ ఎవర్ డాన్స్ రియాలిటీ షో. అవును, అవును. అప్పుడే పుట్టిన పాప ఎలా Born baby. ఎక్కడ Ah. ఆల్రెడీ ఒక 10th క్లాస్ చదువుతున్న పర్సన్ ఎక్కడ అలా అయిపోయింది. మీ సో ఇద్దరిది. సో దాన్ని ఇప్పుడు చూస్తే షీఈ్ ఈక్వల్ టు మీ. అంటే ఆ జర్నీ, ఆ ప్రాక్టీస్, ఒక్కొక్క షెడ్యూల్ మాకు ఇచ్చిన ఒక 10 to 12 days ఆఫ్ ప్రాక్టీస్, అంత డెడికేషన్ లేకపోతే అది రాదు కదా. సూపర్. అండ్ తను ఎంత బాధలో ఉన్నా, ఎంత సిక్ ఉన్నా కూడా మెడికేషన్స్ చేసుకుంటూ వచ్చి ప్రాక్టీస్ చేసి మళ్ళీ వెళ్ళి నైట్ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ రెడీ. అంటే ఇప్పుడు మా ముందు వచ్చి ఎనర్జీగా లేకపోతే మేము డల్ అయిపోతాం కదా. లేదు, అవన్నీ చూపించకూడదు అని చెప్పి మా ముందు వచ్చి ఎనర్జీగా మమ్మల్ని పుష్ చేసి గ్రేట్ మెమోరీస్. మీరు ఆ డాన్స్ లో కూడా క్లాసికల్ దీంట్లో కూడా సేమ్ మాస్టర్ చేసినట్టే చేసేసారు కదా. ఫ్లోర్ మీద అలా ఫ్లోర్ క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు పడుకొని. అంటే మళ్ళీ మాది ఎలా ఉంటుందంటే, ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్ని రావు, ఎంత ట్రై చేసినా డిసప్పాయింట్ అయిన రోజులు ఉన్నాయి. అట్లాంటివి స్టేజ్ మీద కొన్ని మ్యాజిక్ లాగా పర్ఫెక్ట్, అండ్ మేమే షాక్ అయిన రోజులు కూడా ఉన్నాయి. భలే వచ్చేసింది కదా మూమెంట్, మనకి రిహర్సల్ అంత కష్టపడితే రాలేదు. సో కొన్ని మిరాకిల్స్ అయినాయి అలాగా. 8 o'clock కి డాన్స్ స్టూడియోకి వెళ్తే మార్నింగ్ 7 o'clock వరకు ప్రాక్టీస్ చేసుకొని 7 o'clock కి బయలుదేరి అన్నపూర్ణ 7 acres కి 9 o'clock కి రీచ్ అయ్యి 9 to 1:30 వరకు మనం స్టేజ్ రిహార్సల్ టెక్నికల్స్ ని చూసుకొని, స్టేజ్ పైన చూసుకొని 2 o'clock 3:30 కు ఇంటికి వెళ్ళి అప్పుడు తిని పడుకొని ఒక 4, 5, 6 3 hours పడుకొని మళ్ళీ లేచి మళ్ళీ నైట్ ప్రాక్టీస్ వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఇంకెప్పుడు పడుకున్నారు? లేదు, హాస్పిటల్లో పడుకున్నాం. సరైన ఎక్కించుకొని కాదు, అది యాక్చువల్లీ ఎవరి దగ్గర వీడియో ఉంది, నా ఫ్రెండ్ దగ్గర వీడియో ఉంది. సెలిన్ పెట్టారు, పెట్టి పడుకోమానంటే నెక్స్ట్ స్టెప్ పడుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు మైండ్. అంటే రేపు షూట్, బికాజ్ మేము బిఫోర్ దట్ ఒక 1 week మొత్తం నైట్ అంతా ప్రాక్టీస్ చేసి ఆల్రెడీ చాలా సిక్ అయిపోయి ఉన్నాము. అండ్ దాని తర్వాత టెక్నికల్స్
అంటే మార్నింగ్ వరకు ప్రాక్టీస్ చేసుకుని డైరెక్ట్ స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయి టెక్నికల్ చూసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్ మనకి, లైటింగ్స్ ఇవన్నీ చూసుకుంటాం. అండ్ అక్కడ కూడా మనం ఫుల్ ఆన్ గా చేయాల్సి వస్తుంది. అలా చేసేసరికి కంప్లీట్ ఎనర్జీ డౌన్. మేమైతే మనకు అలవాటు, మనం ఎలాగో అలాగా కొంచెం తట్టుకోగలము. అండ్ తను ఇంటికి వెళ్ళిపోయేసరికి చూస్తే ఇంటికి వెళ్ళారు అనుకున్నాను నేను, అట్లా అనుకున్నాను నేను. కట్ చేస్తే ఈవినింగ్ ఎప్పుడో నాకు తెలిసింది ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నారు, అడ్మిట్ అయ్యారు అని చెప్పి. తర్వాత అక్కడ సెలైన్ ఎక్కించినా కూడా రేపు మార్నింగ్ షూట్, ఫుల్ ప్రాక్టీస్ చేస్తున్నారంట. 4 o'clock మెసేజ్ చేశాను, మాస్టర్ ఆ సాంగ్ పంపిస్తారా ఒక్కసారి. లైక్ చాలా అంటే ఒక పర్ఫార్మెన్స్ వెనకాల అయితే చాలా అంటే చాలా స్ట్రగుల్ ఉంది. చాలా మంది అనుకోవచ్చు మేబీ, ఓ ఎవరు చేయలేనిదా, ఓ వీళ్ళే చేస్తున్నారా, ఎవరు హార్డ్ వర్క్ చేయలేదా. అంటే వీళ్ళే బోర్న్ చేస్తారా బేబీకి అని. అండ్ ఆల్సో అనదర్ థింగ్ ఇస్, అందరి బాడీ ఒకలాగే ఉండదు, అందరి స్టామినా ఒకలాగే ఉండదు. కమ్ టు మీ, నేను చాలా వీక్, సెన్సిటివ్ అని చెప్పొచ్చు. నేను చాలా ఆవిడ sensitive. స్కిన్ కూడా, నేను ఇప్పుడు పట్టుకొని ఏదైనా మూవ్మెంట్ చేస్తే ఆ పట్టుకొని ఒక 5 minutes తర్వాత చూస్తే అక్కడ మార్కులు పడిపోయి ఉంటాయి. అయ్యో అంత సెన్సిటివ్. నాకు లైక్ హ్యాపీగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ వర్క్ చేయడం వచ్చు, కానీ కష్టపడి హార్డ్ వర్క్ చేసి వర్క్ చేయడం అనేది నా వల్ల కాదు. నాకు నా బాడీ, బికాస్ చిన్నప్పటి నుంచి నాకు ఆ అలవాటు లేదు. ఈ మధ్యలో నేను మా మమ్మీ చాలా సారి తిట్టిన రోజులు ఉంటే, మా అమ్మమ్మకి కూడా, ఎందుకు నన్ను ఇట్లా ఇది చేశారు, చిన్నప్పటి నుంచి నాకు ఏదైనా వర్క్ చేపిస్తూ నన్ను కొంచెం స్ట్రాంగ్ గా పెంచొచ్చు కదా. నన్నే ఇట్లా అనుకుంటే నా అక్క చెల్లి ఇద్దరు దేవర్ లైక్ బ్లెస్డ్ అనొచ్చు, వాళ్ళకి ఎలాంటి టెన్షన్స్ లేదు, ఏమీ లేదు. ఇప్పటికి కూడా మా ఇంట్లో చూడు, ఆలోచించు, ఎందుకు చేస్తే చేయలేకపోతే అని అంటారు. ఇప్పుడు నేను ఒక కోరియోగ్రఫర్ తో ఉన్నాను, ఐ కాంట్ టేక్ లైక్ బ్యాక్ స్టెప్, ఐ హ్యావ్ టు డూ, అంతే కదా. సో తర్వాత మాస్టర్ కూడా అంతే సపోర్ట్, అంతే ఎంకరేజ్ ఉండడంతో ఓకే, ఏది జరిగినా అది జరగని, మనం విన్ అవ్వడానికి ఎంత కష్టపడాలో పడదాం, ప్రాబ్లమే లేదు. ఈ మంత్ అంతా నిద్ర లేకపోయినా పర్లేదు, నెక్స్ట్ మంత్ మొత్తం పడుకుందాం, విల్ డూ. సూపర్. మీ అంటే ఇన్ని పర్ఫార్మెన్స్ లో మీ బెస్ట్ ఫేవరెట్ పర్ఫార్మెన్స్ మొన్నే వచ్చింది మా ఇద్దరికి అదే. ఇద్దరికి అదే బెస్ట్, బై ఫార్ బెస్ట్. లేదు 2 ఉన్నాయి, నాకు 2 ఉన్నాయి. ఒకటి వచ్చి మాస్ రౌండ్ లో చేసాం, పర్ఫార్మ్ చేసాం. ఓకే, మాస్ రౌండ్ లో ఎక్స్పెక్ట్ చేయనంత ఎనర్జీ, అంటే నేను కూడా కనపడలేదు అంత ఎనర్జీ. అంటే మాస్ అంటే మీకు తెలుసు కదా, మాస్ అంటేనే ఊర మాస్. అందులో మేము ఒక ప్రాంక్ చేయడం జరిగింది. ఆ ప్రాంక్ కి మళ్ళీ మాకు రివర్స్ ప్రాంక్ చేశారు జడ్జెస్. రివర్స్ అంటే చాలా ఎక్స్ట్రాడినరీ వచ్చింది పర్ఫార్మెన్స్. దాంట్లో తనుజ గారు కొత్తగా ఒక మాస్ ఎలిమెంట్ తో, ఎప్పుడూ చేయలేదు మాస్ సాంగ్ కి అలా. సో ఎనర్జీగా చేయడం, నేను షాక్ అండ్ చాలా ఇంప్రెస్ అయ్యా, బెస్ట్ అనిపించింది. దాని తర్వాత నెక్స్ట్ రౌండ్ లో మనకి కలర్స్ ఆఫ్ డాన్స్ అని ఒక థీమ్ ఇచ్చారు, డాన్స్ స్టైల్స్. యా, సో డాన్స్ స్టైల్స్ దాంట్లో గర్బా చేసాం. గర్బాలో కుమ్మేశారు. కావాలంటే లైక్ లోగో లేనిది ప్రాక్టీస్ వీడియో ఉంది, మీరు పెడతారా ప్లీజ్. సో ఫైనల్ గా అంత హార్డ్ వర్క్ చేశారంట. నాకు లాస్ట్ ఆ కలర్ఫుల్ సాంగ్ దాని గర్బా ఎందుకు నచ్చిందంటే, నాకు నచ్చలేని పర్ఫార్మెన్స్ అదే, చాలా హార్డ్ వర్క్ చేసింది దానికే. ఈ పర్ఫార్మెన్స్ ఎందుకైనా పెట్టారా అనింది అప్పుడే. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ని రిక్వెస్ట్ చేసి, సెకండ్ లో అది పెట్టండి, ఫస్ట్ లో వద్దు, అది ఊహించుకుంటేనే భయం వేస్తుంది అనింది అదే. అంత పర్ఫార్మెన్స్ అయిపోయాక, కానీ అక్కడికి ఫస్ట్ పెట్టారు ఆ పర్ఫార్మెన్స్ అయిపోయాక ది బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చింది కూడా అదే. బికాస్ అది తిరుగుడు మూమెంట్ లిఫ్టింగ్. చెప్పాలంటే మేము షో స్టార్ట్ చేసిన కొత్తలో ఒక నార్మల్ ఒకసారి రౌండ్ చేయాలి, ఒక స్పిన్ చేయాలంటేనే తను గారు ప్యూక్ చేసేవారు. అంటే ఆ ఒక స్పిన్ కి తల తిరిగిపోయేది. అలాంటిది బిగ్ టాస్క్. ఇప్పుడు ఏది గర్బా అనేది మనం ఆ స్కర్ట్స్ తో స్పిన్స్ ఉంటాయి, కొన్ని జంపింగ్ స్పిన్స్, బ్యారెల్ టర్న్స్ అంటారు, అవి చేయాలి. అయితే స్టార్టింగ్ ఇంకా మనకి వేరే స్టైల్స్ అందరూ వేరే కొరియోగ్రాఫర్స్ కంటెస్టెంట్స్ చూస్ చేసేసుకున్నారు. సో మనకున్న దీంట్లో మనకి ఏది సెట్ అవుతుంది అనేటప్పటికి 2 అనుకున్నాం. ఫస్ట్ కథక్ అనుకున్నాం. కథక్ అయితే ఇంకా కష్టం, అది ముద్రాస్ నుంచి లెగ్ మూవ్మెంట్స్ నుంచి చాలా కష్టం. సరే గర్బా అనుకున్నాను, లైక్ కలర్స్ అవన్నీ కొంచెం క్రియేటివ్ గా చేద్దాము అని చెప్పి ఒప్పించాను, చేద్దాం అన్నారు. ఫస్ట్ డే వస్తానే ఫస్ట్ నేర్పించిందే టర్న్స్. ఫస్ట్ డే ప్రాక్టీస్ ఇది కూడా ఉంది నా దగ్గర, చిన్న వీడియో. ఎంత ఇంట్రెస్ట్ పెడితే కానీ రాదు అది అసలు, క్యాజువల్ గా చేసేవి కాదు. ఇంకొకటి ఏంటంటే ఆ థీమ్ స్టైల్స్ ఆఫ్ డాన్స్ కదా,
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నార్మల్ డాన్స్కే మనం పర్ఫెక్ట్ కాదు, అది ఒక స్టైల్, దాన్ని అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేయడమే ఇట్స్ అ బిగ్ టాస్క్. దాంట్లో ఏమున్నాయి, ఆ స్టైల్లో ఏముందో అది మనం ఫుల్ఫిల్ చేయాలి. ఓకే, సో అది గర్భా చూస్ చేసుకోవడం ఏంటి అండ్ హార్డ్ వర్క్ చేయడం ఏంటి, దాంట్లో ప్రతి ఒక్కటి కష్టంగానే ఉంది. అందుకనే అది చాలా కష్టమైన ఈ పర్ఫార్మెన్స్. డాన్స్ అయితే నేను స్టార్టింగ్ నుంచి ఇంట్రెస్టింగ్ గా ఆమెకు freedom లేదు. సెకండ్ సాంగ్ స్టార్ట్ చేద్దాం, పర్లేదు అంటే ఇది ఇంకొక పక్కన theme. పెడదాం, రేపు పర్ఫార్మెన్స్ అన్నప్పుడు ఇది నేను చూసుకుంటాను, సెకండ్ సాంగ్ స్టార్ట్ చేయ. ఎందుకంటే స్టార్టింగ్ మొత్తం దిగుడుగుడు లిఫ్టింగ్, సెకండ్ వన్ స్టిక్ తీసుకొని వచ్చి అది కూడా దిగుడు, తర్వాత ఇంకొకటి ఫ్లోర్ నిండన కలర్స్, దాని మీద అది ఉత్తి జస్ట్ Slip ఇట్లా అవుతది. అంటేనే ముక్కుకి పోతుంది, కళ్ళకి పోతుంది, అండ్ ఆల్సో జారుతుంది అది. Yeah. దానిపైన అంటే stage మీద నన్ను colours లిఫ్ట్ వేసాం. చేస్తున్నారు. కలర్స్ చేసి ఇప్పుడు భయం కాదు మాస్టర్, నాకు ఇప్పటికీ డౌట్. కింద ఒకసారి పర్ఫార్మెన్స్ లో వాటర్ ఉంటది, ఇంకొకసారి శాండ్ ఇసుకుంటది, ఇంకొకసారి ఇవ్వండి ఇప్పుడు ఈ Colours. కలర్స్. Yeah. అసలు మీరు ఒక పర్సన్ ని హ్యాండిల్ చేసేటప్పుడు, లిఫ్టింగ్ చేసేటప్పుడు ఎప్పుడు మీకు భయం అనిపించదా? మళ్ళీ నెక్స్ట్ ఆ పైనుంచి థ్రెడ్ తోని ఇలా తిరిగి బాబు But I నిజంగా can కొరియోగ్రాఫర్స్ కి హ్యాట్స్ ఆఫ్ No, అసలు. ఈజ్ అ గ్రేట్ కొరియోగ్రాఫర్. బికాస్ కొంతమంది లిఫ్టింగ్స్ అంటే లిఫ్టింగ్స్ లోనే ఉంటారు, కొంతమంది డాన్స్ అంటే డాన్సే ఉంటుంది. బట్ ఈయనకి ఇటు లిఫ్టింగ్ కూడా లేపాలి, కింద దిగగానే డాన్స్ కూడా ఉండాలి, ఇక్కడ నుంచి డాన్స్ కూడా రావాలి, ఉండాలి. Yeah. ఇమీడియట్ గా లిఫ్ట్ కూడా అయిపోవాలి. అంటే లిఫ్ట్ అంటే నాట్ ఓన్లీ లిఫ్ట్, ఇట్స్ లైక్ అ వావ్ ఫ్యాక్టర్ ఇన్ ఏ సాంగ్. అంటే ఇప్పుడు ఎవరైనా ఆడియన్స్ కానీ జడ్జెస్ కానీ ఎవరైనా పర్ఫార్మెన్స్ చూసేటప్పుడు ఇట్ షుడెంట్ లుక్ ప్లెయిన్ అన్నమాట. సో మనకి కొన్ని గ్రాఫ్స్ ఉంటాయి, కొరియోగ్రఫీస్ కి కొంచెం గ్రాఫ్ అనేది ఉంటుంది. ఈ గ్రాఫ్ లో ఇవన్నీ మెయింటైన్ చేయాలన్నమాట. లైక్ కౌంట్స్ వైజ్ అవ్వచ్చు, మూమెంట్స్ వైజ్ అవ్వచ్చు, వావ్ ఫ్యాక్టర్స్ అని అంటారు నార్మల్ గా. సో ప్రతి పర్ఫార్మెన్సెస్ లో వావ్ ఫ్యాక్టర్స్ లేదే మనకు ఆ ఇంట్రెస్ట్ అనేది రాదు. సో అది కూడా ఓవర్ గా చేయకుండా మనం ఎంత చేయాలో అంతనే చేయాలి. యా, అదిగోండి వచ్చింది కలర్స్. కెన్ యూ గెస్ వాట్ వాస్ ద టైం? ఇది మిడ్ నైట్ 12 o'clock 1 o'clock. ఓకే, వన్ మోర్ ఛాన్స్. 2 o'clock 3 o'clock 3:34 మధ్యలో. 3:36 AM. అంటే మళ్ళీ రిహర్సల్ స్టార్ట్ చేసిందేమో మేము ఈవినింగ్ అరౌండ్ 7-8 o'clock, మళ్ళీ మార్నింగ్ 7 స్టేజ్ వరకు. మీద. అంటే మేము పర్ఫార్మెన్స్ షూట్ కి ముందు మనం స్టేజ్ దగ్గర చేసుకునేది ఇది. అంటే ఎలా పర్ఫార్మ్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, మార్కింగ్ అంటాం, రిహర్సల్స్. సో అప్పుడే మనకు తెలుస్తుంది కదా మనం అక్కడికి వెళ్ళి ఇది చేయాలి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. అండ్ ఆల్సో ముందే మనం ట్రై చేయకుండా మనం డైరెక్ట్ గా స్టేజ్ మీద చేస్తేనే ఆ ఫ్లిప్ అవ్వడం, స్లిప్ అయిపోవడం, మిస్టేక్స్ అవ్వడం అని జరుగుతాయి. ఇలా మనం ప్రికాషన్స్ తీసుకోవాలి ఒక మంచి పర్ఫార్మెన్స్. అది ఇలా ఎలా తిప్పేశారండి? దాని వెనక ఎంతో స్ట్రగుల్ ఉందండి. అంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఆన్ టేక్ మాకు ఎంత బాగా వచ్చిందంటే జడ్జెస్ మళ్ళీ చేయించారు. జడ్జెస్ మళ్ళీ అది ఏంటి అది అలా దీని తిప్పేశారు. తర్వాత ఇంకా నేను ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళలేదు, బికాజ్ నాకు మొత్తం ఇది బ్లడ్ క్లాట్స్ అయిపోయి స్వెల్లింగ్ వచ్చేసింది. అండ్ వన్ మోర్ థింగ్, ఒక సాంగ్ 3 to 3.5 minutes ఉంటుందండి ఒక సాంగ్. ఇప్పుడు ఈ సాంగ్ కంప్లీట్ గా మేము చేసిందే లేదు, ఎందుకంటే తను గారికి ఎనర్జీ లేదు ఫుల్ ఆన్ చేయడానికి. అండ్ స్టెప్స్ గుర్తుండాలి. మాకు తక్కువ టైం ఇచ్చారు, లైక్ క్వార్టర్ ఫైనల్స్ టైంలో చాలా తక్కువ టైంలో 2 songs చేయాలి. ఏం అర్థం కావట్లేదు. అండ్ తనేమో వచ్చి తన బెస్ట్ తను ఇస్తున్నారు, మనము ప్రెషర్ ఇవ్వలేకపోతున్నాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ కొంచెం సిక్ అయినప్పుడు మనం ఎక్కువ ప్రెషర్ ఇవ్వద్దు ఇంకా. సో ఏమైపోతుందంటే ఇద్దరిమి టెన్షన్ లో ఉన్నాం, ఒక్కసారి కూడా ఫుల్ సాంగ్ కంప్లీట్ చేయలేదు. ఇది కూడా మేము సెకండ్ హాఫ్ ఇది. సో ఫస్ట్ హాఫ్ ఒకసారి చేసి సెకండ్ హాఫ్ ఒకసారి చేసుకున్నాం క్లారిటీ కోసం. ఫుల్ చేసింది ఎప్పుడంటే టేక్ లోనే మేము ఫుల్ చేసింది, అందుకే చాలా టెన్షన్ ఉండింది. టేక్ అయితే సూపర్ గా వచ్చేసింది. అంటే ఇంకేది వదలలేదు మేము. ఇంకా చెప్పాను ఒక్కటే పర్ఫార్మెన్స్, అంటే ఇన్ని రోజులు స్ట్రగుల్, 3.5 నిమిషాలు కుమ్మేద్దాం, అన్ని మర్చిపోండి మనం ఇద్దరమే స్టేజ్ మీద. సో ఇంకా ఎనర్జీ ఇంకా తను గారు కూడా ఎలా బూస్ట్ అయిందో తెలియదు కానీ బెస్ట్ వచ్చింది ఈ సాంగ్. అండ్ ప్రోమో కూడా రిలీజ్ అయింది రీసెంట్ గా, లైక్ ఎక్స్ట్రాడినరీ వచ్చింది. కానీ హ్యాట్స్ ఆఫ్ తనుజ గారు. సీరియస్లీ ఐ వాంట్ లైక్ హ్యాపీ ఫేసెస్ ఎప్పుడు కూడా అంతే. నేను ఏదైనా ఏం వర్క్ చేసినా కూడా ఆపోజిట్ వాళ్ళని అక్కపక్కన వాళ్ళని చూస్తా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే అప్పుడు ఓకే నాకు కూడా హ్యాపీగా ఉన్నారు. క్వశ్చన్ మార్క్ గానీ ఓ అవ్వట్లేదే అంటే పర్లేదు, ఏం జరిగితే జరగని, నేను చేసే లేదు పర్లేదు, ఎనర్జీ లేదు మీకు వద్దు, లేదు పర్లేదు, ట్రై చేస్తా, దాంట్లో ఏముంది. ఇప్పటి వరకు గివ్ అప్ ఇచ్చింది నేను చూడలేదండి.
దట్స్ వై ఇప్పటికీ కూడా that's బెస్ట్ why we యాక్టర్ are that's why we are here in competition. ఇంకా Super. మేము దగ్గరలో ఉన్నాం trophy. వచ్చేస్తుంది మంది ట్రోఫీ. మేము we wish that and we are working so much for that, so let's We'll see. hope. అంటే ఇంత హరితమ్మ గారి గురించి చెప్పేశారు, Hmm. ఆడియన్స్ లవ్ అండ్ ఎఫెక్షన్ చెప్పారు, సీరియల్ చెప్పారు, జీతలు అనుబంధం చెప్పారు, పాట గురించి చెప్పారు, మా పెద్దబాబు గురించి చెప్పారు. అనుకున్నా 10 years Yeah. అంటే ఐ థింక్ మీ కెరియర్ అంటే మీది జీ కెరియర్ అండ్ సీరియల్ కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీ ఇద్దరి బాండింగ్ అంటే లైక్ అతను మీ మీద చూపించే లవ్ అండ్ ఎఫెక్షన్, మీరు అతని మీద చూపించేది పెద్దబాబు అండ్ సీరియల్లో ఎంతో మంది ఆడియన్స్ కి కనెక్ట్ అయింది. True. అంటే ఒక కపుల్ కానీ ఒక హస్బెండ్ వైఫ్ కానీ ఎవరైనా ఉంటే ఈ టైప్ ఆఫ్ రిలేషన్ ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ తీసుకొచ్చిందే ముద్దమందారం. అవును. సో పర్సనల్ లైఫ్ లో మీ ఇద్దరు బాండింగ్ గురించి ఏం చెప్తారు? సింపుల్ గా ఒకటే మాటలో చెప్పాలంటే, నాకు నా ఫ్యామిలీ తర్వాత నన్ను కేర్ చేసే, నా గురించి పట్టించుకునే మనిషి ఒక్కరు ఉన్నారు అంటే ఈజ్ ద వన్. అండ్ నేను ఏమైనా వర్క్ చేయాలన్నా కూడా, ఏదైనా ఆపర్చునిటీ వచ్చినా కూడా బేసిక్గా నేను అన్నింటి మీద నేను ఇంట్రెస్ట్ అయితే చూపించను. ఓకే ఇది చెయ్యొచ్చు అనుకున్నప్పుడు ఫస్ట్ డిస్కస్ చేసే ఒక మనిషి అంటే ఈజ్ ద వన్. మీ ఇంకొక కళ్ళల్లో తెలిసిపోతుంది వాటర్. అయ్యో లేదు ఏసీ ఎక్కువ అయింది. అదే. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నా ఫ్యామిలీ ఎట్లాగా అయ్యారంటే, మమ్మీ ఇలా కాల్ వచ్చింది ఏం చేయమంటావు అంటే, ఒకసారి ఇది పవన్ కాల్ చేయొచ్చుగా. అమ్మమ్మ అయితే లేదు పవన్ ని కనుక్కో ఒకసారి, ఏమంటారు కనుక్కో. సో ఇలాగా ఇంకొకటి, పవన్ గారు లాంటి పర్సన్ ని మేము చాలా రేర్ గా చూస్తాం, అదైతే నిజం. బికాస్ ఆఫ్టర్ పవన్ గారు నేను తమిళ్ ప్రాజెక్ట్ చేశాను అండ్ ఆల్సో తెలుగులో కూడా లైక్ వర్క్ చేశాను. అండ్ చూస్తూ ఉంటాం లైక్ బయట వెళ్ళినప్పుడు కానీ, ఫ్రెండ్ సర్కిల్లో కానీ, ఫ్యామిలీలో కానీ. బట్ ఈజ్ అ రేర్. ఎందుకంటే ఆయన్ని చూసి మేబీ నాకు ఇంకొక జన్మ అనేది ఉంటే నేను ఆయన లైక్ అలాంటి మెంటాలిటీ, అలాంటి యాటిట్యూడ్తో పుట్టాలని కోరుకుంటా. ఇప్పటి వరకు సిచ్యుయేషన్ ఎంత వర్స్ట్ అయినా, ఎలాంటిది ఉన్నా కూడా ఆయన ఆ ఒక స్మైల్ తోనే మేనేజ్ చేస్తారు కూల్ గా తెలుసా. ఉంటారు. Ah, I think I have met only twice Twice. times కలిసాను, కానీ లైక్ చాలా పాజిటివ్ పర్సన్, అంటే కామ్ గా హ్యాండిల్ చేస్తారు అని వెరీ Ah. కూల్ పర్సన్ అనిపించింది. ఎంత ఏదైనా సరే, ఏదైనా మేమైనా ఇలా రిలాక్స్ ఎందుకంత. మా పర్ఫార్మెన్స్ అప్పుడు కూడా చాలా మోటివేట్ చేశారు. అవును అప్పుడు టెన్షన్ అవుతుంటే కాదు బెస్ట్, మీ బెస్ట్ ఇచ్చేయండి, మీరు ఆల్రెడీ బెస్ట్ ఇచ్చేయండి. అండ్ ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్, దిస్ ఇస్ నాట్ ద ఎండ్. ఎంత కూల్ గా కామ్ గా చెప్తారంటే, నేను అదే ఏదైనా పోనీ ఏదైనా ఒక సిచ్యుయేషన్ వచ్చి ఇప్పుడు మన ఎక్స్ప్రెషన్ మారుతాయి, టోన్ మారుతుంది, తర్వాత బిహేవియర్ మారుతాయి. కోపం వచ్చినప్పుడు కానీ, చిరాకు వచ్చినప్పుడు కానీ, లేకపోతే హ్యాపీగా ఉన్నప్పుడు, అన్ని సిచ్యుయేషన్ ఆయన ఒక్క స్మైల్ తో మేనేజ్ చేస్తారు తెలుసా. సూపర్. ఎంత ఏది ఉన్నా కూడా నేనే ఎన్నోసారి అడుగుతా, కాదు మీరేంటి ఇంత కూల్ గా కామ్ గా ఉన్నారు, ఏమైపోతుంది అయిపోతుంది మరి జరుగుతుంది అంతవరకు ఎందుకు. నేను చెప్తున్నాను కదా, ఈజ్ ద రేర్ పర్సన్. ఆయన లాంటి మనిషి నేను మేబీ లైక్ ఇంకా ఫ్యూచర్ లో కలుస్తానో లేదో కూడా నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నాను కదా, ఇంకొక జన్మం అనేది ఉంటే నాకు అలాంటి యాటిట్యూడ్, అలాంటి మెంటాలిటీ, అలాంటి బిహేవియర్ నాకు కావాలి. మేబీ ఇప్పుడు నేను ఏమైనా ఎవరితోనైనా మాట్లాడకపోతే, లేకపోతే ఏదైనా జస్ట్ పాస్ అయినా కూడా చాలా మంది తినకు చాలా పొగరు, యాటిట్యూడ్, అమ్మో ఈమె తినకు మామూలుగా ఇలా అనుకుంటారు. కానీ పవన్ గారి విషయంలో అనుకునే వాళ్ళు ఒక్కరు కూడా, ఆ విషయంలో కూడా నాకు జెలసీ ఉంది. మీరు మాట్లాడకపోతే అట్లా అనుకోలేదు, మరి నేను మాట్లాడకపోతే ఎందుకు అట్లా అనుకోవాలి అనుకుంటాను నేను. స్వీటెస్ట్ ప్యూర్ సోల్. సూపర్. Yeah. మరి మ్యామ్ ఎప్పుడు మ్యారేజ్? దట్ ఈస్ మై ఫేవరెట్ చాప్టర్. నాకు నా పెళ్లి అనేది నాకు చాలా ఇష్టం. అఫ్ కోర్స్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా ఫ్యామిలీని చూసి, మా అమ్మమ్మ లైక్ ఇప్పటికీ కూడా మా ఇంట్లో ప్రొఫెషనల్ గురించి వీటి గురించి చాలా తక్కువ. చిన్నప్పటి నుంచి గుర్తుకు రాలేదు నా ఫ్యామిలీ కానీ, మా అమ్మమ్మ వాళ్ళు కానీ. ఇప్పుడు గుర్తుకు వస్తాయి. ఇప్పుడు నాకు ఆర్డర్ చేస్తారు తెలుసా, అది నేర్చుకో, ఇది నేర్చుకో, ఇంకెన్ని రోజులు నేను ఇంట్లో పెట్టుకునేది. కానీ నేను చేస్తా, ఆ విషయానికైనా చేస్తా. అవును కదా, కరెక్టే కదా. నా ఫ్యామిలీ ఎట్లాగా అంటే, ఓకే ఇన్ని రోజులు ఎంజాయ్ చేసావు, ఇన్ని రోజులు ఇది చేసావు,
అయిపోయింది, డన్. నువ్వు పెళ్ళి అయిపోయాక పని వాళ్ళని పెట్టుకుంటావా, ఇంకొకరిని పెట్టుకుంటావా, అది ఆ ఇంటి డిసిషన్, ఇక్కడ కాదు. మీ ఆయన డెసిషన్, ఆ ఇంటి కాదు. అంటే ఆ ఇంట్లో కూడా నా మాటే జరుగుతుందా? కాదా? అట్లా ఉండదా? సో ఇక్కడ బేసిక్ నువ్వేం నేర్చుకోవాలో అది నేర్చేసుకో చాలు అన్నట్టుగా. ఈవెన్ నేను వెయిట్ చేస్తున్నా ఆ కంకణ భాగ్యం అనేది ఎప్పుడు కలిసి వస్తుందో అప్పుడే మనం ఎంత అంటే మా మ్యామ్ కి ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలని. ఇప్పుడు చెప్తే లైన్ లో ఉంటారు అందరూ. నేను ఎప్పుడు లైక్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వన్ థింగ్. అమ్మమ్మ ఎప్పుడు చెప్తుంటారు నాకు, ఎందుకు అమ్మమ్మ పేరు ఎక్కువ తీసుకుంటున్నానంటే చిన్నప్పటి నుంచి నాతో మా మమ్మీ డాడీ కన్నా ఎక్కువగా అమ్మమ్మ గారే ఉండింది. ఒక అబ్బాయి చెడిపోవడానికైనా, మంచోడు అవ్వడానికైనా, రెస్పాన్సిబిలిటీ పర్సన్ అవ్వడానికైనా ఒక ఆడపిల్లల చేతిలో ఉంటదంట. ఆయన చెడగొట్టడానికి, ఆయన మంచి దారికి తీసుకురావడానికి, మంచి మనిషిగా పెట్టడానికి. సో ఒక ఆడపిల్ల చేతిలో ఉంటది. సో నీ బిహేవియర్ బట్టి నువ్వు ఎట్లా వాళ్ళని ట్రీట్ చేస్తావు, నువ్వు ఎట్లా చూసుకుంటావు, దాన్ని బట్టి కూడా నీ ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనేసి నేను అదొక్కటి నేను స్ట్రాంగ్గా నమ్మా. సో నాకు క్వాలిటీస్ అంటూ నాకు అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి, సాధారణంగా సింపుల్గా ఒక అండర్స్టాండింగ్. నాకు ఎప్పుడు యూనో రెస్పెక్ట్ఫుల్ లైఫ్ అంటే చాలా ఇష్టం నాకు ఎప్పుడైనా. ఇప్పుడు నా ఫ్యామిలీ కూడా అంతే, ఫ్యూచర్లో కూడా నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తా. మనిషి ఎలా ఉన్నా పర్లేదు, నాకు ఒక కాన్ఫిడెంట్ ఉంది దట్ మేము హ్యాపీగా ఉంటాము, నేను ఒక హ్యాపీ లైఫ్ని అయితే లీడ్ చేస్తాను, ఆ ఒక కెపాసిటీ నాలో ఉంది అనేది అయితే నేను నమ్ముతా. సూపర్. Yeah. అంటే మీరు ఇందాక ఒక వర్డ్ చెప్పారు కదా, చాలా డిఫికల్ట్ మైండ్ నాది, నన్ను అర్థం చేసుకోవడం మాత్రం వెరీ బిగ్ టాస్క్. అందులో కృష్ణ గారు అర్థం చేసుకున్నారని. బట్ అలా మిమ్మల్ని ఫస్ట్ మీ మైండ్ సెట్ ని అర్థం చేసుకునే అబ్బాయి దొరకాలని నేను కోరుకుంటున్నాను కదా. సీరియస్లీ, బికాజ్ యు ఆర్ ఏ మాట చెప్పాలన్నా కూడా ఇట్స్ లైక్ నన్ను అలా లైక్ నాకు అది ఒక పెద్ద కాంప్లిమెంట్ యాక్చువల్లీ. అంటే అంతగా లైక్ నన్ను కూడా అర్థం చేసుకొని, లైక్ నేను అర్థం చేసుకున్న విషయం తను గారు కూడా అర్థం చేసుకొని చెప్పడం అనేది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బికాజ్ మనం చాలా వర్క్స్ చేస్తున్నప్పుడు మనము లైక్ చాలా మంది ఆర్టిస్టులు ఉండొచ్చు, ఎవరు మనకి అంతగా అప్రిషియేషన్ ఇవ్వరు. సో మనం ఎండ్ ఆఫ్ ది డే అనుకుంటాం, మరే మనం చాలా ఆలోచించి చేసాం కదా, ఏం అప్రిషియేషన్ రాలేదులే, సరేలే ఓకే నెక్స్ట్ చేసుకుంటే వెళ్ళిపోదాం అని. కానీ తను కూడా అలా కాదు, ఏదైనా ఆవిడకి నచ్చితే లైక్ షీల్ అప్రిషియేట్. ఫస్ట్ అప్రిషియేట్ అంటే ఆ విషయం గురించి చెప్తారు, అంటే క్లియర్ అయిపోతుంది ఆమె మైండ్కి అని చెప్తారు అనమాట. ఇది మీకు చేసింది నాకు చాలా నచ్చింది, మీరు ఇలా చేశారు, నాకు ఇక్కడ కంఫర్టబుల్ గా ఉంది, అది ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. అదొక విషయం నాకు చాలా నచ్చింది అనమాట. అది చాలా మంది చేయరు కూడా, చెప్పరు, గుడ్ థింగ్స్ చెప్పరు, ఫస్ట్ బ్యాడ్ థింగ్స్ చెప్తారు కానీ గుడ్ థింగ్స్ ఎవరు గుర్తించి చెప్పరు. ఇప్పుడు నాతో పాటు వర్క్ చేస్తున్న తమ్ముడు చారి అని ఉంటాడు. అప్పుడు నేనంతా ఈక్వల్ గా హార్డ్ వర్క్ చేస్తాను, మ్యామ్ ఎలా హార్డ్ వర్క్ చేస్తాను, వాడు కూడా అలానే నాతో పాటే ఉంటాడు. వాడికి ఇంకా నిద్ర ఉండదు ఎక్కువ, ఎందుకంటే నేను ఇటు సైడ్ ప్రాక్టీస్ చేసుకుంటూ వాడికి ఇంకో పని ఇచ్చేస్తూ ఉంటా, అది చూసుకో ఇది చూసుకో అది చూసుకో అని చెప్పి. సో తను గారు ఏంటంటే ఇప్పుడు అసలు చెప్పాల్సిన పని లేదు కానీ కూడా గుర్తిస్తారు, చెప్తారనమాట. చారి అంత బాగా చేస్తున్నాడు కదా, ఎంత బాగా చేస్తున్నారు వీళ్ళందరూ, డాన్సర్స్ కానీ ప్రతి ఒక్కరిని అప్రిషియేట్ చేస్తారు. అంటే చాలా తక్కువలో ఉంటది ఆ క్వాలిటీ. అన్ని అబ్జర్వ్ చేసి అందరికి క్రెడిట్స్ ఇవ్వడం అనేది చాలా తక్కువ మందికి ఉంటది. ప్రతిదీ వాల్యూ ఇస్తారు ప్రతి వాళ్ళు ఒకరికి, అది నాకు ఒక నచ్చింది. ఏది కూడా హోల్డ్ చేయడానికి నాకు ఇష్టం ఉండదు. నాకేమైనా ఒకరి మీద డౌట్ వచ్చిందా, ఒకరు నన్ను హర్ట్ చేసేసారా, నాకు కూర్చొని క్లియర్ చేసేసుకోవాలి. ఇట్ డజంట్ మ్యాటర్ లైక్ వాజ్ ద టైమ్ ఆర్ డే ఆర్ నైట్. మిడ్ నైట్ 2, 3, 4 ఇమీడియట్ గా నేను కాల్ చేసి ఫస్ట్ నేను మైండ్ లో నుంచి తీసేస్తాను. బికాస్ నెక్స్ట్ డే కల్లా నేను ఫ్రెష్ గా ఉండాలి. లైక్ ఏదో జరిగింది, ఓ ఇట్లా అన్నారు కదా, ఓకే ఇట్లా జరిగింది కదా, ఓకే టైం వచ్చినప్పుడు చెప్తాం. నాకు అలాంటిది లేదు, ఇది జరిగింది ఈ టైంలో క్లియర్ అవ్వాలి, అయిపోవాలి. చాలాసారి నేనే తగ్గతా. బేసిక్ గా అనుకుంటారు ఓకే తగ్గరేమో అనుకోరేమో అనేసి. ఇలాంటిది 2 times నాకు కృష్ణ మాస్టర్ కి ఏదో ఒక చిన్న విషయానికి అంటే క్లారిటీ లేకుండా పోతే 3 o'clock లో కూడా కాల్ చేస్తున్నాను. ఏమనుకోదు, నాకు నిద్ర, నాకు బేసిక్ గా లైక్ ఏదైనా ఒక మైండ్ 1% డిస్టర్బెన్స్ ఉన్నా కూడా నేను పడుకోలేను. అది చాలా మంచి క్వాలిటీ కూడా అండి. అంటే మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది కదా, చాలా మంది మైండ్ లో పెట్టి, అంటే నేను కూడా చాలా మంది చూసాను, మైండ్ లో పెట్టుకుని పోయి ఎప్పుడో చెప్తారు, అది కరెక్ట్ కాదనిపిస్తుంది. అదేదో అప్పుడే అడుగుండొచ్చు కదా అని అంటాను నేను ఒక్కొక్కసారి ఎవరైనా అలా చూసినప్పుడు.
నైస్ క్వాలిటీ అంటే అప్పుడే క్లియర్ అయిపోతే మనకి ఏ అవును. టెన్షన్ ఉండదు దాని గురించి ఆలోచించం ఇంకా అక్కడ అదే. అయిపోతుంది మాస్టర్ మీరు తప్పుగా అర్థం చేసుకున్న ప్రాబ్లం లేదు. ఐ నో ఐఎమ్ డిస్టర్బింగ్ యూ, బట్ ద థింగ్ ఇస్ ఐ జస్ట్ వాంట్ లైక్ ఆస్క్ సంథింగ్. చెప్పండి ఏమైంది, ఇట్లా 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 ఓకేనా? కాదు అది అలా, ఓకే మాస్టర్ థ్యాంక్ యూ, అది మైండ్ లో రన్ అవుతూనే ఉండే, అందుకే కాల్ చేశాను. ఇప్పుడు నేను హ్యాపీగా పడుకుంటా, మీరు అవన్నీ తీసేయండి, మీరు హ్యాపీగా పడుకోండి. అలాగే అందరితో అంతే. అయితే నేను కూడా చాలా లక్కీ అయితే ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే నేను కూడా నచ్చాను అయితే. ఫస్ట్లీ యాక్చువల్లీ సారీ చెప్పాలి మీకు, బికాస్ పాపం ఇట్ నాట్ ఈవెన్ మంత్స్ ఆర్ వీక్స్, మీరు చాలా ఇయర్స్ నుంచి నన్ను అడిగారు. బట్ ఐఎమ్ రియల్లీ సారీ. ముద్దమందారం అయిపోయింది. నేను ఎప్పుడంటే కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అప్పటి నుంచి follow. అప్పటి నుంచి. Okay. బట్ అయినా నేను మీకు ఒక ప్రామిస్ చేస్తాను. అది ఇప్పుడు ఇచ్చేసారు. సో అది నేను థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ నిజంగా అండ్ ఇంకొకటి కూడా ప్రామిస్ చేశారు. చెప్పేనా? ఆహా ఓకే, నెక్స్ట్ దానికా? ఓకే రివీల్ చేయొద్దు రివీల్ కానీ సర్ప్రైజ్ చేద్దాం Yeah, అందరికి, done. ఆడియన్స్ అందరికి కూడా. done. సూపర్. అండ్ మాస్టర్, మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి? ఆల్రెడీ మీరు అడిగారు కదా ఎప్పుడో. నేను లేను అప్పుడు, నేను లేనప్పుడు. అది నా ఈవెన్ చేతిలో ఐ లేదు. వాంట్ టు నో, టెల్ మీ. అది మనకు తెలియదు కదా ఎవరు వస్తారో మన లైఫ్ అంటే క్వాలిటీస్ డ్రీమ్స్ ఉంటాయి కదా, కోరికలు. నాకు కోరికలు. ఉన్నది ఒకటే డ్రీమ్, నాకు మా అమ్మ కోరిక నెరవేర్చాలి. అది ఆల్మోస్ట్ నెరవేర్చేస్తున్నారు. ఇంకా చేయాలి, నాకు ఎప్పుడు అది ఒకటే ఉంటుంది. అది తప్పితే ఇంకా మంచి లైఫ్ పార్ట్నర్ రావాలి అలా ఏం లేదు. రాకపోతే ఎలా మాస్టర్? అండర్స్టాండింగ్ అబద్ధం అండ్ కదా. మంచి వాళ్ళు వస్తే ఓకే. చెప్పాలి మనకు ఇప్పుడు. తెలియదు కదా ఎవరు మన లైఫ్ వస్తారో. అంటే ఎవరు వచ్చినా కూడా మీరు రిసీవ్ అట్లని కాదు కానీ మంచిగా మరి అండర్స్టాండింగ్, అట్లానిగా మంచి అండర్స్టాండింగ్ పర్సన్, Hmm. ఆల్వేస్ కేరింగ్, కొంచెం కేరింగ్, ఎక్కువ కాకపోయినా కొంచెం కేరింగ్ అండ్ మోస్ట్ అండర్స్టాండింగ్ పర్సన్ వస్తే ఇంకా దానికంటే పెద్ద విషయం లేదు. అందంగా ఉండాలని అసలు ఆ టాపికే లేదు నాకు, ఇదే లేదు నా మైండ్. ఎవరైనా ఓకే కానీ అండర్స్టాండింగ్ ఉండాలి, అర్థం చేసుకుంటే చాలు. సూపర్ సూపర్. సో చాలా బాగుంది అండ్ నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ Thank మాస్టర్ you. అండ్ తనుజమ్మ. థ్యాంక్ యూ. అండ్ సీరియస్లీ నేనైతే ఖచ్చితంగా ట్రోఫీ కొట్టాలని మా సుమన్ టీవీ వ్యూవర్స్ నుంచి అండ్ మీ ఫ్యాన్స్ ఎస్పెషల్లీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you. అండ్ వెరీ సూన్ మేము ఒక చిన్న సర్ప్రైజ్ కూడా చేస్తాం. ఓకే, నాకు చెప్పాలి. ఓకే, నాకు కూడా చెప్పాలి. మీరు ఏమైనా plan చేస్తే? కాదు, మీరే నేను సర్ప్రైజా? మనమే చెయ్యాలి ఒక సర్ప్రైజ్ ఆడియన్స్ కి. కాదు, మీకు ఇంకొకటి చెప్పనా? ఈ మధ్య కృష్ణ మాస్టర్ నేనంటే భయం, అట్లా పెట్టాం Actually, మేము. లేదు యాక్చువల్లీ నా బర్త్డే కి ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు. లైక్ నేను స్టన్ అయిపోయాను. నేను రెగ్యులర్ గా అంటే నార్మల్ గా బర్త్డేస్ కి మా బ్రదర్ వస్తారు అండ్ ఫ్రెండ్స్ వస్తారు, 2-3. ఫస్ట్ టైం తను గారు వచ్చారు. లైక్ ఈ ఇయర్ అయితే సూపర్ స్పెషల్, నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అండ్ 2 days బిఫోర్ తను గారి బర్త్డే. ఇద్దరు బర్త్డేస్ Fifth బిలీటెడ్ హ్యాపీ Same బర్త్డే టు month, యూ, same బిలీటెడ్ month. హ్యాపీ బర్త్డే Thanks. టు యూ. లైక్ వెరీ మెమొరబుల్ అసలు ఈ షో చేయటం అండ్ చాలా మెమొరీస్ క్రియేట్ మార్చ్ చేసుకోవటం. లో అయితే ఫుల్ సర్ప్రైజెస్ ఉన్నాయి. బర్త్డేస్ ఇప్పుడు కూడా ఏమైనా అంటే అవునా షాకింగ్ చూస్తారా అంటే ఇమీడియట్ గా వద్దులేండి. తను అంటారు. గారు ఇంటర్వ్యూ surprise plan యాక్సెప్ట్ చేయడం చేశారంటే కూడా normal సర్ప్రైజ్. లేదు నాకు నిజంగానే సర్ప్రైజ్. చాలా సర్ప్రైజ్లు షాక్స్ చాలా కూడా ఇస్తారు, ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయా సర్ప్రైజ్లు ఇస్తారు. ఇంకా ఇంకా ఆగవు, ఉంటాయా? ఆగవు. అమ్మో కానీ Perfect. నాకు ఇది బెస్ట్ మెమొరీ, ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మెమొరీ. ఇందాక మేము వచ్చేటప్పుడు కూడా ఒక మాట అన్నారు, మనకి ఇది బెస్ట్ మెమొరీగా ఉంటుంది, ఇంటర్వ్యూ ఇస్తున్నాము అండ్ లైక్ ఈ జర్నీలో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటా. అమ్మో, దిష్టి Because తగలకూడదు. ఇంత షేర్ చేసుకోవడం అండ్ నాకు స్పెషల్ గా మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వరు. నాకు చెప్పాను, నేను అవును. ఇంటర్వ్యూస్ యాక్చువల్ చెప్పాలంటే నాకు పర్సనల్ గా కాల్స్ వచ్చాయి చాలా ఇంటర్వ్యూస్ కి. మ్మ్. ఆ, సరే నేను ఇంకా వేరే వర్క్స్ లో ఉన్నాము, ఇంకా సరిగా రెస్పాండ్ అవ్వలేదు సరిగా. సో తను గారిని ఒకసారి అడిగినప్పుడు అంతగా నేను ఇంటర్వ్యూస్ ఇవ్వను కృష్ణ గారు అని చెప్పారనమాట. సో ఇంకా నేను కూడా కృష్ణ లైట్, గారు, ఇంకా మనకు వచ్చినప్పుడు కూడా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. నాకు తెలిసి 16 17 or 18 17 no 16 16 Okay. 16 or 17 ఓ, అంటే 17 18 19 20 21 22 మ్యామ్ నేను 7 years నుంచి ఫాలో అప్ కొట్టాను.
అందుకే సారీ చెప్పాను. నేను ఇంకా 4-5 years అనుకుంటున్నాను, చూసారా? సో అందుకే మెమొరీ అంటున్నా. సో నన్ను కన్సిడర్ చేసి ఓకే కృష్ణ గారితో ఇంటర్వ్యూ ఇవ్వాలని మీరు అనుకున్నందుకు కూడా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ మీ ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే నా గురించి తెలుసుకోవాలంటే మంజుష గారికి మెసేజ్ చేయండి. సో దట్ అడుగుతారు, స్వతహా నేనే క్లారిటీ ఇస్తాను. మీకు నచ్చినట్టు మీరు ఏదేదో రాసుకోకుండా, మీకు నచ్చినట్టు మీరు ఏదేదో పెట్టుకోకుండా మీకు మంజుష గారికి మెసేజ్ చేస్తే మంజుష గారు మళ్ళీ నన్ను ఇక్కడ పిలిచి ఇలా క్వశ్చన్ అడిగితే నేను ఆన్సర్ ఇస్తాను. Yes. కృష్ణ మాస్టర్ గురించి కూడా. తప్పకుండా వెరీ సూన్ మేము కూడా మీ ఫేవరెట్ కపుల్ ఎవరైతే ఉన్నారో ఆ టీమ్ ని మేము ప్లాన్ చేస్తున్నాము సక్సెస్ఫుల్ గా. అప్పుడు ఆ క్వశ్చన్స్ అన్ని అడిగేస్తాం. ఓ ఓకే, డన్ నైస్. డన్. అది యాక్చువల్గా ఈ 7 years ఆగడానికి అంటే ఈ కపుల్ ని పిలవడం కోసం ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసాము. కానీ నిజంగా లక్కీగా మీతో ఇచ్చారు ఆవిడ. గ్రేట్. ఇది seriously. కానీ అప్పుడు కూడా కూడా మాట ఇచ్చారు, లేదు మంజుష ఫస్ట్ ఇలా ఇస్తాను, ఆఫ్టర్ సెకండ్ నేను అప్పుడు మీకు మాట ఇచ్చాను కదా, పవన్ గారు నేను కలిసి అండ్ హరితమ్మ గారితో కలిపి Nice, ఇంటర్వ్యూ nice, ప్లాన్ చేద్దాం, ఐ super. ప్రామిస్ యూ అని చెప్పారు. సూపర్. Yes, నా seriously. మాటే వాట్ ఇట్ హౌ టు సే నా నా మాటే మాటే శాసనం. శాసనం. నా మాటే శాసనం. శాసనం. నా మాటే శాసనం. ఓకే. అమ్మో కింద కమెంట్స్ అన్ని క్వశ్చన్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు నేను అవన్నీ మీకు స్క్రీన్ షాట్లు పెట్టాలి. పెట్టేయండి క్వశ్చన్స్ ఏమేం కావాలో, మళ్ళీ వస్తాం మీకు ఒక మంచి క్లారిటీ ఇస్తాను. సూపర్. అండ్ సీరియస్లీ మ్యామ్ హెల్త్ జాగ్రత్త అండి, లిఫ్టింగ్ అంతా ఎవ్రీథింగ్. ఎవ్రీ టైం ప్రతిసారి ప్రాక్టీస్ కానీ నార్మల్ కానీ కేర్ అంటే తీసుకుంటూనే ఇన్ని ఎపిసోడ్స్ ఒక ఎత్తు, ఫినాలి ఒక ఎత్తు. దట్స్ సో ట్రూ. ఎందుకంటే ఎంత హార్డ్ వర్క్ చేశారు మీ అంటే మీ కష్టం అన్ని మర్చిపోయి స్టేజ్ పర్ఫార్మెన్స్ వచ్చేటప్పటికి అసలు. బట్ హోప్ఫుల్లీ కోరుకుంటున్నాను నిజంగా మీరు అనుకున్నట్టుగా టైటిల్ విన్ అవ్వాలి అండ్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని ఇద్దరికి కూడా మళ్ళీ మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి, మీ ఇద్దరు ఫ్యాన్స్ తరపు నుంచి కోరుకుంటున్నాను. Thank you ఆల్ so ద much. వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ Very ఫర్ soon. ఆల్వేస్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.